నిరంజన్ సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమ్ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేరియన్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమరిజీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను క్యాన్బెరీ గురించి హార్మోన్ క్యాప్సూల్ గురించి చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నిరంజన్ సార్ గారు, ఇప్పుడు మనకి డిసిజన్ ట్రీట్మెంట్లో భాగంగా మనకి సప్లిమెంట్స్ అనేవి రెండు రాబోతున్నాయి. క్యాన్బెర్రీ హార్మోన్ క్యాప్సిల్స్. సో వెల్కమ్ టు సార్, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమ్ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేరియన్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో మనకు లేడీస్ హెల్త్ సప్లిమెంటరీలో మనకు క్యాన్బెర్రీ హార్మోన్ క్యాప్సూల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొడక్ట్స్. సో మన క్యాన్బెర్రీ అనేటువంటిది మనకు ఉత్తర అమెరికాలో ఎక్కువగా పండిస్తారు. అదేవిధంగా దీన్ని షుగర్ ఫ్రూట్ అంటారు మనకు. సో ఎక్కువగా ఈ యొక్క ఫ్రూట్ ని ఆకులను కానీ మనకి ఎక్కువ మూత్రానికి సంబంధించినటువంటి ఏదైతే డిసీజ్ ఉంటో ఆ డిసీజ్ కి ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో మెయిన్గా ఏంటంటే మనం లివర్ సమస్యలు ఉన్న వాళ్ళకి కనుక ఈ యొక్క క్యాన్బెర్రీని కనుక ఇచ్చినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఏంటంటే లివర్ అనేటువంటిది ఆ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పెద్దగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది చాలా మందిలో. సో అలాంటి వాళ్ళకి కనుక మనం ఈ యొక్క క్యాన్బెర్రీని కనుక ఇచ్చినట్టయితే ఆ అంటే అంటే రికవర్ అయ్యి మంచి నార్మల్ పొజిషన్కి వచ్చి మనకు మంచి రిజల్ట్ అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా చర్మానికి సంబంధించినటువంటిది కానీ తర్వాత వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం కూడా మనకు ఇక్కడ క్లియర్ చేస్తూ ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ కరగడానికి కూడా మనకు ఉపయోగిస్తుంది. సో బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా మనకి చాలా బాగా ఉంటుంది. సో ఎస్పెషల్ గా నేను ఇందులో ఉన్నటువంటి క్యాన్బెర్రీ యొక్క చాలా మంది మన ఫీవర్ వస్తుంటే హాస్పిటల్కి వెళ్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ యొక్క క్యాన్బెర్రీ అనేటువంటిది ఫీవర్ ను కూడా తగ్గిస్తుంటుంది. సో ఏంటంటే నేను లైవ్ లో మా అమ్మకు ఫీవర్ వస్తే ఈ యొక్క క్యాన్బెర్రీ కనుక ఇచ్చాను నేను. సో జ్వరం అనేటువంటిది తగ్గింది, మంచి రిజల్ట్ అనేటువంటి రావడం జరిగింది. కాబట్టి సో క్యాన్బెర్రీ అనేటువంటిది మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా అన్ని సమస్యలు కూడా మనకు పనిచేస్తూ ఉంటుంది. సో మనకి ఎంఆర్పి రేట్ వచ్చేసి 1875 రూపాయలు ఉంటుంది. డిపి వచ్చేసి 1630 రూపాయలు. సో అదేవిధంగా టీవీలో వచ్చేసి 54. సో మనకు చాలా క్యాన్బెర్రీ అనేటువంటిది మెయిన్ గా స్పెషల్ గా ఏంటంటే లేడీస్ లో వచ్చేటటువంటి ఏదైతే సమస్య ఉంటుందో వైట్ డిశ్చార్జ్ కి చాలా ఎక్సలెంట్ అయినటువంటి రిజల్ట్ అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వైట్ డిశ్చార్జ్ ఉన్నటువంటి వాళ్ళకి మనం శతవారి మ్యాక్స్ తో పాటు ఈ యొక్క క్యాన్బెర్రీని కనుక ఇచ్చినట్టయితే చాలా తొందరగా రిజల్ట్ అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు హార్మోన్ క్యాప్సూల్. సో స్త్రీల యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది చాలా ఎన్నో రకాలుగా ఉంటుంది. సో అది మనం ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడడానికి రాదు. తర్వాత వాళ్ళ యొక్క ప్రాముఖ్యత అనేటువంటి వాళ్ళకు మాత్రమే సొంతం. సో షీజ్ మై హీరో అనేటువంటి కాన్సెప్ట్ తో హార్మోన్ క్యాప్సూల్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఎస్పెషల్ గా ఇందులో ఏంటంటే 36 రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ అనేటువంటివి ఇందులో ఉంటాయి. సో అందులో వచ్చేసి ఒక 6 రకాల న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ అనేటువంటివి ఉంటాయి. సో 6 రకాల యాంటీ యాసిడ్ అనేటువంటిది ఉంటుంది. సో మనకు 11 రకాల విటమిన్స్ ఉంటాయి. అదేవిధంగా 13 రకాలుగా మల్టీవిటమిన్ అనేటువంటివి ఉంటాయి. సో 36 రకాలైనటువంటి యొక్క ఇంగ్రీడియంట్స్ అనేటువంటి ఉండడం వల్ల మనకు జెంట్స్ లో ఎక్కువగా ఎనర్జీ పోషన్ అనేటువంటి ఎంత ఇంపార్టెంట్ అయిన ప్రొడక్ట్, అదేవిధంగా ఈ యొక్క హార్మోన్ క్యాప్సూల్ అనేటువంటిది కూడా అంత ఇంపార్టెంట్. సో ఈ 36 రకాల ఇంగ్రీడియంట్స్ తో పాటు మనకేంటంటే ఈవినింగ్ ప్రైమ్ రోజ్ అనేటువంటిది ఉంటుంది. సో ఈవినింగ్ ప్రైమ్ రోజ్ అనేటువంటిది కనుక మనకేంటంటే ఇందులో ఒమేగా 6 అనేటువంటివి ఫ్యాటీ యాసిడ్ అనేటువంటి ఉంటుంది. సో స్త్రీల లోపల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల అంటే వాళ్ళ యొక్క శరీరంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సరిచేయడానికి మనకు ఈ యొక్క హార్మోన్ క్యాప్సూల్ అనేటువంటిది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో మనకేంటంటే ఈ యొక్క అధిక రక్తపోటు, సో హై బీపీ కానీ లో బీపీ కానీ తర్వాత డయాబెటిక్ తగ్గిస్తుంది. అదేవిధంగా మనకు ఈ ఋతుక్రమం అనేటువంటి సమస్యలు కూడా మనకు తెలుస్తుంది. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ కానీ తర్వాత బ్రెస్ట్ పెయిన్ కానీ మెయిన్గా ఏంటంటే మనకు స్కిన్ ప్రాబ్లం ఉన్నా, ఎలర్జీ ఉన్నా, తామర ఉన్నా, సో వీటన్నిటికి కూడా ఈ యొక్క ఈవినింగ్ ప్రైమ్ రోజులో మనకు ఒమేగా 6 అనేటువంటి ఉంటాయి. కాబట్టి వీటి వల్ల మనకు చాలా మంచి రిజల్ట్ అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే ఇంకోటి ఏంటంటే జింకోబిలి అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క జింకోబిలి అనేటువంటిది ఒక రకమైనటువంటి ఆకు. ఈవినింగ్ ప్రైమ్ రోజ్ అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి ఆకు. సో ఈ యొక్క జింకోబిల్ అనేటువంటిది ఏంటంటే
స్త్రీల లోపల ఎక్కువగా మెదడు యొక్క పనితీరుని, అదేవిధంగా జ్ఞాపక శక్తి అనేటువంటిది పెంచుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 2 క్యాప్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో మనకు ఎంఆర్పి రేట్ వచ్చేసి రూ. 480 ఉంటుంది. సో డిపి వచ్చేసి రూ. 375, పీవీలు వచ్చేసి 12 పీవీలు ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే ఈ 2 రకాల ప్రోడక్ట్లు ఉంటాయి కాబట్టి మనం ప్రతి ఒక్కరికి కూడా 1 క్యాప్సూల్ ఇప్పేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే ఫ్రీనా ఒక 10 నిమిషాలు? సార్ నేను సార్ ఫ్రీ ఉన్నాను సార్. ఒక 10 నిమిషాలు హోస్ట్ తీసుకుంటారా సార్? ఫ్రీ ఉన్నా సార్. అదే ఒక 10 నిమిషాలు హోస్ట్ తీసుకుంటారా అని. సార్ వాయిస్ వినిపిస్తుందా? సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి ఒకసారి. ప్రేమ్ విజయ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ క్లియర్ వాయిస్? ఓకే సార్, 10 నిమిషాలు హోస్ట్ తీసుకుంటారా? ఓకే ఇవ్వండి సార్. సార్ ఓకే సార్, ఇచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. దామోదర్ సార్ అన్మిట్ చేసుకోండి సార్. శ్రీంబిర్జీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రేమ్ విజయ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్. సార్ మనం కొంచెం మామూలుగా బిజినెస్ ప్లాన్ గురించి కొంచెం మాట్లాడదాం. అయితే మీరు వండర్ఫుల్ సార్, ఇప్పుడు చెప్పినటువంటి క్రాన్బెర్రీ విషయంలో చాలా వండర్ఫుల్ ఉంది సార్. నిజంగా వాస్తవంగా నేను కూడా ఇక్కడ ఒకరికి ఇచ్చినాను, అలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. మా దగ్గర చాలా బాగా అనిపించింది సార్. బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. అయితే ఈ సమయంలో మనం కొంచెం బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందామని చెప్పేసి అడ్వైజ్ చేశాను సార్. ఓకే సార్, కంటిన్యూ. కొంచెం వాయిస్ పెంచండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే ఓకే. అంటే మన యొక్క వెస్టేజ్ బిజినెస్, మనం ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ అనేది, ఈ వెస్టేజ్ అనేది మనం ఎందుకు చేయాలి అసలు అనేటువంటి ఒకసారిగా మనం ఆలోచిస్తే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం దాన్ని గుర్తెరగాలి అనేటువంటిది విషయంలో. అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే మన జీవితం ఎలా ఉంటుంది, మన లైఫ్ అంటే మన లైఫ్ ఏ విధంగా ఉంటుంది, మన ఉన్నటువంటి లైఫ్ విషయంలో ఒక్కసారి పరిశీలించుకుంటే మనకు కనపడుతున్నటువంటి ముఖ్యంగా ఫైనాన్షియల్గా కనపడుతున్నామా, తర్వాత జీవన విధానం అంటే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించినట్లయితే మనకున్నటువంటి విధానాన్ని, మనకు ఎంత ఆర్థికంగా ఉంటున్నామో, ఏ విధంగా ఉంటున్నాం అనేటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గ్రహిస్తే అది లేదు. తర్వాత వాస్తవంగా ఇందులో ఒక మనకు ఫైనాన్షియల్గా ఉంటా ఉంటుంది, తర్వాత మన జీవన విధానాన్ని మంచి ఉంటుంది, తర్వాత ఒక వెహికల్ వాహనాన్ని కావాలన్నప్పుడు వాహనము తండ్రి, తర్వాత పండుగలు అని చేసేటప్పుడు ఏవైనా మనకు ఎన్ని విషయంలో ఉండాల్సినటువంటి, తర్వాత ఎంజాయ్మెంట్, ఆరోగ్యం, మెయిన్ ముఖ్యంగా ఇందులో హెల్త్ అండ్ వెల్త్ అంటే ఆరోగ్యము ఆదాయము అని 2 ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని గుర్తెరుగుతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం రావాలంటే మనం ఏ విధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఒక్కసారిగా మనం ఆలోచించినట్లయితే మనకున్నటువంటి ఈ యొక్క బిజినెస్ ప్లాన్లో చూడండి, మనకున్నటువంటి ముఖ్యంగా ఈ యొక్క వెస్టేజ్ మనకు 2004లో జూన్ 2న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2004 జూన్ 2 అంటే దాదాపుగా ఇప్పుడు మనకైతే 20 సంవత్సరాలు అవుతా ఉన్నది. అది 20 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. కానీ దీని పరిస్థితి చూస్తే మనకు అంటే కొత్తగా వచ్చినటువంటి వారికి ఏమనిపిస్తుంది అంటే, మనం ఎవరి దగ్గర పోయినా ఇది కొత్తదట్టుంది కదా అని అంటున్నాం. ఎందుకంటే దీనికి ఒక పేపర్ స్టేట్మెంట్ కానీ, లేకపోతే ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియకపోవడం. అయితే కేవలము మనము ప్రతి ఒక్కరి ద్వారా మ్యాన్ టు మ్యాన్ అంటే మనిషి ద్వారా మనం ఈ విధంగా తెలియపరచడానికి కనపడతా ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇది 2004లో జూన్ 2న స్టార్ట్ చేయబడుతుంది. దీని యొక్క ఎవరు మేనేజ్మెంట్
ఎవరు మన గౌతమ్ బాలి గారు, దీని యొక్క ఫౌండరు మనకు గౌతమ్ బాలి గారు. తర్వాత దీని కో ఫౌండర్ గా ఉన్నటువంటి కన్వర్బీర్ సింగ్, దీపక్ సింగ్ సార్, వీళ్ళు కో డైరెక్టర్ గా ఉంటా ఉన్నారు. అయితే వీటిని ఈ విధంగా వీళ్ళు ఉన్నటువంటి వారు ఖచ్చితంగా మనకిది 2004లో స్టార్ట్ చేసి జూన్ 2న స్టార్ట్ చేయడం, ఒక అంటే 6 పర్సన్స్ తోటి స్టార్ట్ చేయడం జరుగుతూ వచ్చింది. 6 పర్సన్ ద్వారా అంటే 6 మెంబర్స్ ద్వారా తీసుకొని రెండు ప్రొడక్ట్స్ ఏంటంటే అవి ఒకటి స్పిరులినా, ఇంకోటి గ్లూకోజమైనా. ఈ 2 ప్రొడక్ట్సే స్టార్టింగ్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ వచ్చింది అన్నట్టు. అయితే అలాగా ఇప్పుడు ఈ 2 ప్రొడక్ట్స్ నుంచి ప్రజెంట్ కు చూసే వరకే 400+ అంటే 450+ ప్రొడక్ట్స్ మనకు ఉంటా ఉన్నాయి అన్నటువంటి విషయం చూస్తున్నాం. తర్వాత ఈ విధంగా మనం ఇప్పుడు ఇంకా దాదాపుగా అదే ఈ 2 బ్రాంచీలు ఉన్నాయి. అప్పుడు స్టార్టింగ్ లో 2 బ్రాంచీలు, ఒకటి ఢిల్లీలో, రెండోటి బెంగళూరులో ఉంటా ఉన్నది. కాబట్టి ఈ 2 బ్రాంచీలు చూడండి, 6 పర్సన్స్ తోటి 2 బ్రాంచీలు అంటే 2 ప్రొడక్ట్స్, 2 బ్రాంచీలు. తర్వాత ఒక ఏంటి ఈ 5 కోట్ల ఇన్వెస్టిగేషన్ దీని ఫస్ట్ స్టార్టింగ్ జరుగుతూ వచ్చింది అన్నారు. అంటే ఎంత తీసుకొని వచ్చినాను అన్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క మన స్టార్టింగ్ లో ఏర్పాటు చేసినటువంటి గౌతమ్ బల్లి గారు స్టార్ట్ చేసి దీన్ని కంటిన్యూగా ఇప్పుడు చేస్తూ వస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ చూస్తుంటే ఇది ముఖ్యంగా ఇది మన ఇండియన్ది మెయిన్ కావాల్సినటువంటిది ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి మన ఇండియన్స్ది. కాబట్టి ఈ ప్రొడక్ట్స్ మనము వాడుతున్నాం. వెస్టేజీ అని అంటేనే దాని పేరే వెస్టేజ్ అని అంటే పురాతన ఆయుర్వేదిక అటువంటి ప్రొడక్ట్స్ అని చెప్పేసి మనం దీని గురించి తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకనే ఇది పూర్తి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గా మనము డైరెక్ట్ సెల్లింగ్ లో నిర్వహిస్తా ఉన్నాం. అయితే ప్రజెంట్ గా అయితే ఇది దాదాపుగా ఇప్పుడు మనము 450 పైసలకు ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు దాదాపు ఆ రోజు 6 డిస్ట్రిబ్యూటర్లతో ఉంటే ఇప్పుడు 3000 దాదాపుగా ఎట్లా అంటే ఎట్లంటే 35 లక్షల పైసలకు మనకు ఉంటా ఉన్నది అన్నటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఈ యొక్క బ్రాంచ్లు ఆ రోజు ఢిల్లీ, ఒకటి బెంగళూరులో ఉన్నటువంటి 2 బ్రాంచీలు ఇప్పుడు దాదాపు మొత్తం 8468 బ్రాంచీల దాకా ఈ ఇంక్లూడ్ అవుతా ఉన్నది, అంటే డెవలప్ అవుతా ఉన్నది అన్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. అలాగే మనం 5 కోట్లతో ఇన్వెస్టిగేషన్ పెట్టినటువంటి ఈ యొక్క కంపెనీ ఇప్పుడు 37 కోట్లతోటి రన్ అవుతా ఉన్నది. ఇంకా రేపు ఫ్యూచర్ గా రేపు 2025 వరకల్లా ఇంకా 50 దేశాల్లో ప్రవేశిస్తుంది. దాదాపు ఇప్పుడు మనకున్నటువంటి ఒక ఇండియన్ ప్రోడక్ట్ ఇండియన్ లో ఉన్నటువంటిది ఇప్పుడుకి 12 దేశాల్లో ఇది వ్యాప్తి చెంది ఉంటా ఉన్నది అన్నటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా మనం వింటున్నాం, ప్రతి ఒక్కరు చేసిన అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మన ప్రొడక్ట్స్ ఏ విధంగా వాడుతూ వస్తున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఇది దేనిపై ఆధారపడుతున్నటువంటి విషయంలో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ లో మనం ముఖ్యంగా వీటిని ఇందులో ఉన్నటువంటి ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్నట్టు 450+ అన్నాం. కాబట్టి ఇవి ఏ ఉన్నాయంటే ఒకటి హోమ్ నీడ్స్ కు సంబంధించినటువంటిది, తర్వాత హెల్త్ సప్లిమెంట్స్ కు, తర్వాత అగ్రికల్చర్ కు, తర్వాత అలాగే బ్యూటీ కేర్ కు, తర్వాత ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్, తర్వాత మాస్టరింగ్ ఆయిల్, ఈ విధంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రొడక్ట్స్ మనకు లభిస్తా ఉన్నాయి. కాబట్టి ఇవి ఈ విధంగా లభిస్తూ మనం అంత మాత్రమే కాకుండా వీటి యొక్క మెయిన్ దీని యొక్క దేని సిస్టమ్ మీద ఉంటా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తెరిగితే దీని యొక్క సిస్టమ్ కేవలము మనము ఈ యొక్క 7 స్టెప్స్ మీదనే ఆధారపడి ఉన్నది అన్నటువంటి విషయాన్ని చూస్తాం. మెయిన్ అందుకనే ప్రతి ఒక్కరము 7 స్టెప్స్ ను యూజ్ చేయాల్సినదే. ఫస్ట్ ఆ 7 స్టెప్స్ ఉన్నటువంటి బ్రీఫ్ గా కాకుండా చూసుకుందాం లైట్ గా. యూజ్ ద ప్రొడక్ట్,
మనం ప్రొడక్ట్ యూజ్ చేయాలి. ఆ తర్వాత షేర్ ద ప్రొడక్ట్. యూజ్ చేసినటువంటి ఆ షేర్ అంటే ఆ ప్రొడక్ట్ అమ్మడం కాదు గానీ, మనకు ఆ ప్రొడక్ట్‌లో ఉన్నటువంటి ఏ అయితే ఎక్స్‌పీరియన్స్ వచ్చిందో, మనం యూజ్ చేసినటువంటి ఆ ప్రొడక్టు దాన్ని షేర్ చేయాలి. అది షేర్ చేస్తే మనకు ఆ విషయాన్ని చెప్తే ఇందులో ఈ రకమైనటువంటి మా వెస్టేజ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క రకమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి ఉపయోగపడేటువంటి దీని యొక్క ఉపయోగాలను తెలియపరిస్తే ప్రతి ఒక్కరు గూడా ఇన్వాల్వ్ అవుతారు అన్నటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ విధంగానే ఇంకా ఏంటంటే దీన్ని ఆహ్, మెయిన్ ముఖ్యంగా చేయాల్సింది ఏందంటే యూజ్ చేయాలె, షేర్ చేయాలి. మన షేర్ ఎవరికి జేయాలి? ఏ విధంగా జేసుకోవాలనంటే, ఒక లిస్ట్‌ని మనం తయారు చేసుకోవాలి. లిస్ట్‌ని తయారు చేసుకున్న తర్వాత ఆ! ఆ లిస్ట్ తర్వాత ఇన్విటేషన్ ఇచ్చేసి, ఇగో మేము పలానా రోజు మీటింగ్ పెట్టుకుంటున్నాం. పలానా రోజు ఈ విధంగా మీటింగ్ ఉన్నది. పలానా కాడ ఈ హోమ్ మీటింగ్ ఉంది. పలానా కాడ అంటే హోమ్ మీటింగ్‌లో చెప్తుండాలి. తర్వాత డీఎల్‌సీబీ మీటింగ్, తర్వాత మనము ఈ విధంగా మీటింగ్స్ అన్నిటిని మనము కవర్ చేసుకుంటూ రావాలి. వాళ్ళందరిని ఇన్విటేషన్ చేయాలి. ఆ తర్వాత టీమ్ వర్క్‌గా పనిచేస్తుండాలి. ఎవరైతే మనం చెప్తూ వస్తున్నామో వీళ్ళందరినీ టీమ్ వర్క్ చేస్తూ ఫైనల్‌గా మనం ఈళ్ళందరిని గూడా ఫాలో అప్ చేయాలి. ఈ యొక్క 7 స్టెప్స్ మీదనే ఈ యొక్క మనము ఆధారపడి ఉన్నది. ఇది బాగా పర్ఫెక్ట్‌గా ప్రతి ఒక్కరము అన్ని విషయాల్లో, అన్ని విధాలను తెలుసుకున్న తర్వాత మనము ఖచ్చితంగా వీటిలో ఇన్వాల్వ్ అయ్యుంటే, ఈ యొక్క వేస్టేజ్‌లో మనము నిలబడుంటే కావాల్సినటువంటి ఆదాయము అది మనకు కనపడతా ఉన్నది. ముఖ్యంగా ఆరోగ్యము. ప్రతి విషయంలో. ఎందుకంటే ఏ ఇంట్లో చూసినా ఏదో రకమైనటువంటి ఏదో ఒకటి ఆహ్, ఏంది డిసీజెస్ ఉంటా ఉన్నాయి. ఏ రకమైన అందుకనే ఆ ఇంట్లో మనం చెప్తే ఇది పరిస్థితి. వాటిని క్షుణ్ణంగా వివరించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు కనెక్ట్ అవుతారు అనేటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి అందుకనే మనం ఈ యొక్క ఈ వీటిని ఈ ఆధారం చేసుకొని దీని యొక్క ముఖ్యంగా దీని సిస్టమ్ ఏంటంటే 7 స్టెప్స్, 7 మిస్టేక్స్. ఆ తర్వాత దీన్ని ఈ సీన్స్ లాగా చూసుకోవాలి. అయితే ముఖ్యంగా దీని యొక్క ప్లాన్ అంటే మనకొచ్చేటువంటి ఇన్‌కమ్ అటువంటి విషయంలో దాని ప్లాన్ ఏంటి అనేటువంటి విషయాన్ని చూస్తే దీనికి 9 రకాలైనటువంటి ఇన్‌కమ్ ఉంటా ఉన్నది అని చెప్తా ఉన్నాం. 9 రకాలైనటువంటి ఇన్‌కమ్ ఏంటంటే, ఒకటి మనము ఎప్పుడైతే ఆహ్, షాప్ దగ్గరికి వెళ్లి, మనం ఎప్పుడైతే డీలర్‌షిప్ దగ్గరికి వెళ్లి కన్జ్యూమ్ చేస్తామో, ప్రొడక్ట్ తీసుకుంటామో, వెంటనే డిస్కౌంట్ వస్తా ఉన్నది. మనకు 10-20% డిస్కౌంట్ వస్తా ఉంటది. అయితే అలాగే డిస్కౌంట్ తర్వాత పర్ఫార్మెన్స్ బోనస్ వస్తా ఉన్నది. పర్ఫార్మెన్స్ బోనస్ అంటే 5% నుంచి 16% అంటే డైరెక్ట్ దాకా ఉన్నటువంటి వారికి అందరికి వస్తా ఉంటది. ఇది ఒక రకంగా మనము ఎట్లా వస్తది అన్నటువంటి విషయాన్ని చూస్తే ఆహ్, మెయిన్ మనకు చూస్తున్నటువంటి విషయం ఏందంటే, పీవీ ఇంటూ బీవీ అంటే పీవీ అంటే పాయింట్ వాల్యూ, తర్వాత మనకు బీవీ బిజినెస్ వాల్యూ ఇంటూ మన యొక్క పర్సెంటేజ్. ఏ పర్సెంట్‌లో ఉన్నాము. ఇవి చూస్తే ఆ ఇన్‌కమ్ మనకు వస్తా ఉంటది అన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తాం. కాబట్టి ఈ విధంగా మనకు పర్ఫార్మెన్స్ బోనస్ వస్తా ఉంది. దీని ప్లాన్ ఏంటంటే మనకు డిస్కౌంట్ వస్తుంది. పర్ఫార్మెన్స్ బోనస్ వస్తది. ఆ తర్వాత ఆహ్, డైరెక్టర్ బోనస్ వస్తుంది. మనం ఎప్పుడైతే ఆహ్, మనము చూడండి ఇక్కడ మాకు మొదటిగా మనం ఈ యొక్క రావడానికి ఫస్ట్ అంటే మనం ఈ యొక్క ఏ లెవెల్‌లో ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని చూడాలంటే మొదటి నుంచి అంటే ఫస్ట్ 1 నుంచి 599 5%. మొదటి నుంచి 599 వరకు 5% ఉంటది. ఆ తర్వాత 600 నుంచి 2399 వరకు 8% ఉంటది. ఆ తర్వాత 2400 నుంచి 5499 వరకు 12% ఉంటది. తర్వాత ఈ యొక్క 12% ఈ విధంగా అందుకనే మనం ఏ పర్సెంటేజ్‌లో ఉన్నామో అనేటువంటి విషయాన్ని చూస్తే దీని యొక్క పర్సెంటేజ్ అంటే మన యొక్క పీవీ ఇంటూ బీవీ. బీవీ అంటే 18 అంటే ఆ యొక్క బిజినెస్ వాల్యూ మనం ఆ విధంగా చూస్తాము. ఆ తర్వాత మన లెవెల్
ఏ లెవెల్లో ఉన్నాం, 5% ఉన్నామా, 8% ఉన్నామా, 12% ఉన్నామా, 16% ఉన్నామా అనేటువంటి విషయాన్ని 16% ఉండే ఇది డైరెక్టర్ పొజిషన్ ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా మనకు ఇన్కమ్ రావడానికి సోర్సెస్ ఉన్నది అనేటువంటి విషయాన్ని చూస్తాం. అయితే ఆ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే డైరెక్టర్ బోనస్ 15% ఉంటా ఉన్నది అనేటువంటి విషయాన్ని చూస్తాము. డైరెక్టర్ యొక్క బోనస్ మనం 15% ఉంటా ఉంది. అయితే ఇది ఎప్పుడు మనము ఈ యొక్క 16% ఎప్పుడైతే మన లెవెల్ అందులో మన కింద 5,000 ఎప్పుడైతే 5,500 పీవీలు ఏర్పడ్డాయో వచ్చినాయో మనము ఆ ప్రైస్ నుంచి ఇతను డైరెక్టర్ అని చెప్పడానికి ఉంటా ఉన్నది. అయితే ఈ విధంగా మనం డైరెక్టర్గా చెప్తున్నటువంటి విషయాల్ని వారిని బ్రాంచ్ డైరెక్టర్గా చెప్పడానికి అవకాశం ఉంటా ఉన్నది అనేటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం. అలాగే అందుకనే బ్రాంచ్ డైరెక్టర్గా అంటే ఏంటి, మనకు ఉన్నటువంటి 5,500 పీవీలు ఎప్పుడైతే వస్తున్నాయో మన కిందనే మన డౌన్లో ఇంకా ఎవరైతే చేయించినా యాడ్ చేయించుకున్నా కూడా వాళ్ళు ఏ పర్సెంట్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా వాళ్ళ కౌంట్ కిందకి వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటిని వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆయన 16% ఉంటుందో ఈయన బ్రాంచ్ డైరెక్టర్ అని చెప్తా ఉన్నాం. ఈ బ్రాంచ్ డైరెక్టర్కు మనం ఏంటంటే 15% మనకు బోనస్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 15% బోనస్ వస్తుంది. అలాగే ఈ యొక్క 15% తర్వాత మనం ఏం చేస్తుంటే చూడండి, ఇంకా టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా 3% ఉంటుంది. అది ఎప్పుడు అంటే బ్రాంచ్ డైరెక్టర్లో టీమ్ బిల్డింగ్ బోనస్ మనం తీసుకున్నప్పుడు అతను ప్రతిసారి అంటే 2,000 పీవీ కాకుండా 2,600 పీవీలు చేసినప్పుడు టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తూ ఉన్నది అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాను. టీమ్ బిల్డింగ్ బోనస్ ఎప్పుడు డైరెక్టర్గా ఉన్నప్పుడు డైరెక్టర్ ఎప్పుడు అంటే 2,001 పీవీ ఎప్పుడైతే ఉంటుందో అది ప్రతి మంత్ నీకు 2,001 పీవీ వచ్చినప్పుడు నువ్వు డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తికి టీమ్ బిల్డింగ్ రావాలంటే టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలనంటే 2,600 పీవీలు చేయాలి. 2,600 పీవీలు చేస్తే నీకు టీమ్ బిల్డింగ్ బోనస్ 3% వస్తూ ఉంటుంది. అలాగే చూసినట్లయితే మనము ఇంకా పోతా ఉంటే ఇంకేంటంటే ట్రావెల్ ఫండ్ వస్తుంది. ట్రావెల్ ఫండ్ 3% ఉంటుంది. ట్రావెల్ ఫండ్ ఎప్పుడు వస్తుంటుంది 3% అనేటువంటి విషయాన్ని మనం అంటే మనకి వచ్చేటువంటి విషయం ట్రావెల్ ఫండ్, తర్వాత ఎల్ఓబి, తర్వాత కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఇలాగా ఎలక్షన్ క్లబ్ బోనస్, ఈ విధంగా 9 రకాల ఇన్కమ్స్ వచ్చేటువంటి విధానము మనకి వెస్టేజ్ లో ఉంటా ఉన్నది. అందుకని ఇది ప్రతి ఒక్కరము కూడా మనం ఒకసారి ఎప్పుడైతే ఈ బ్రాంచ్ డైరెక్టర్ అవుతుందో బ్రాంచ్ డైరెక్టర్ 2,000 పీవీ చేసినారో అతని కింద ఒక బ్రాంచ్ అయ్యి ఇంకొకరు అంటే అతని కింద బ్రాంచ్ అయినప్పుడు ఈయన డైరెక్టర్ సిల్వర్ పొజిషన్కి వస్తాడు. సిల్వర్ పొజిషన్ లో వచ్చినప్పుడు సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి అతను ఖచ్చితంగా ఆ యొక్క బ్రాంచ్ డైరెక్టర్ ఒక లెగ్ ఆల్రెడీ ఒక లెగ్ 2,001 పీవీ వస్తుంటది. ఆ తర్వాత ఈయన ఏం చేయాలంటే ఈయనకు సైడ్ వాల్యూ ఖచ్చితంగా 1,801 పీవీ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని 1,801 పీవీ చేసుకుంటే ఎప్పుడైతే ఆయన సిల్వర్ పొజిషన్ లో ఉంటాడు, ఆ విధంగానే సిల్వర్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి మన టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలనంటే ఆయన ఏం చేయాలంటే 2,001 పీవీ చేయాలి. ఎప్పుడైతే టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చినప్పుడు 2,001 పీవీ చేస్తాను. అయితే మన యొక్క టీమ్ బిల్డింగ్ బోనస్ ను తీసుకున్న తర్వాత ఆయన 3% మనకి ఇది మనకు బోనస్ ఇస్తారు. ఇది టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. ఆ 3% అప్పుడు ఇప్పుడు ఈ బోనస్ మనం ఏ స్థాయిలో ఉంటున్నామో ఎక్కడ ఉంటున్నామో అన్నటువంటి విషయాన్ని చూస్తే మనకున్నటువంటి ఈ యొక్క ఎప్పుడైతే మనము ఈ యొక్క 2018 అంటే 1801 పీవీ మనకు ఉంటేనే సిల్వర్ కు మనం క్వాలిఫై అవుతుంటాం. ఎందుకంటే ఈ సైడ్ వాల్యూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటా ఉన్నది. అయితే సిల్వర్ లో మనం ఈ విధంగా 2,001 పీవీ వచ్చినప్పుడు దాని టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే 2,001 పీవీ చేసుకోవాలి. ప్లస్ ఆ విధంగా మనము చేస్తూ ఉండాలి.
ఆ విధంగానే ఇంకా నెక్స్ట్ లెవెల్ మనం నెక్స్ట్ లెవెల్ చూసుకున్నప్పుడు గోల్ డైరెక్టర్. ఎప్పుడైతే గోల్ డైరెక్టర్ అవుతాడో గోల్ డైరెక్టర్ ఎట్లా అంటే 2 లెగ్స్ ఆయన దగ్గర 2 లెగ్స్ మన కింద ఎవరైతే 2 లెగ్‌లు ఫస్ట్ లెగ్, సెకండ్ లెగ్ ఎప్పుడైతే ఆ డైరెక్టర్ అయితా ఉన్నారో ఈ 2 లెగ్‌లు డైరెక్టర్ అయినప్పుడు నీవు గోల్ డైరెక్టర్‌గా ఉంటావు. నీవు గోల్ డైరెక్టర్‌గా వచ్చినప్పుడు నీ యొక్క పీవీస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సైడ్ పీవీలు చేయాల్సిందే. ఇది కంపల్సరీ. ఎందుకంటే మన గౌతమ్ పెట్టినటువంటి సిస్టమ్‌ని ఆ సిస్టమ్ ఖచ్చితంగా మనం చేయాలి. అలా చేసుకోకపోతే మనము లెవెల్ అచీవ్ అయినట్టు కాదు. ఎందుకంటే కాకపోతే ఆహ్, ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే మన డౌన్‌కు పోదు. మన యొక్క ఆహ్, ఈ ఎప్పుడైతే ఈ యొక్క వెస్టేజ్‌లో ఆహ్, డౌన్ స్థాయి లేదు. ఎప్పుడు కూడా అప్ స్థాయే. కాబట్టి నువ్వు అక్కడే ఉండిపోతావు కానీ, నువ్వు ఇంక్రీజ్ కావాలనంటే డైరెక్ట్ నువ్వు తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంటా ఉన్నది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి 1500కు పీవీ చేసినట్లయితే నువ్వు గోల్డ్ డైరెక్టర్‌గా ఉంటావు అన్నటువంటి విషయం చెప్తున్నాను. ఈ విధంగా గోల్డ్ డైరెక్టర్‌గా ఉంటా ఉన్నాం. అలాగే ఓ ఓ తర్వాత ఏంది సిల్వర్ డైరెక్టర్ అదే స్టార్ డైరెక్టరు, తర్వాత డైమండ్, తర్వాత క్రౌను, యూసీడీ ఈ విధంగా అన్ ఒక్కొక్క లెవెల్‌లో మనము పెంచుతూ పెరుగుతూ ఉంటదే తప్ప వెస్టేజ్ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ కాదు, డౌన్ కాదు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మనము ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క ప్లానింగ్, ఈ సిస్టాన్ని మనము ఖచ్చితంగా ఇంటూ అయ్యుండాలె. ముఖ్యంగా ఈ యొక్క వేస్టేజ్ ఈ యొక్క 7 స్టెప్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనం దాన్ని యొక్క ఈ ప్లాన్ చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. ఓకే సార్. థాంక్ యూ నాకిచ్చిన ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మోస్ట్ గురూజీ గారి దగ్గర ఉంది. గురూజీ రమేష్ చంద్ర సార్. ప్రేమ్‌చంద్ సార్. ఓకే. ఉండండి. థ్యాంక్ యూ సార్. దామోదర్ థాంక్ సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. సార్ ఓకే, నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే. క్లియర్ సార్. వినిపిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. కుమార్ నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అది చాలా క్లియర్గా చెప్పారు. సో కొద్దిగా అంటే మన వాళ్ళకి ప్రాపర్గా అర్థమయ్యే విధంగా సింప్లిఫైగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థాంక్ యూ. సో ఓకేనండి, ఇంకెవరైనా మాట్లాడతారా? ఎంకరేజ్ చేయొచ్చు, మాట్లాడండి. ఎంకరేజ్ చేసి మాట్లాడండి. మాట్లాడితేనే. సో జయమ్మ గారు చేశారు కదా ఉదయం అప్రమేషన్ గ్రాటిట్యూడ్ చెప్పేటప్పుడు. సో చెప్పాలి అనే తపన ఆమెకు అలా ఉంది. చదువు అన్ని ప్రాపర్గా రాకపోయినా సరే. సో అలానే కంటిన్యూ చేశారు. అందుకని నేను మధ్యలో కూడా ఎక్కడ ఆపలేదు. సో హ్యాండ్ చేసి మాట్లాడండి, మాట్లాడితేనే. సో మనది కంప్లీట్గా క్లయింట్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే బిజినెస్. సో ఖచ్చితంగా మనం మాట్లాడాలి. మనం మాట్లాడితే మన స్కిల్స్ డెవలప్ అయితే ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతుంది తడబడకుండా. సో అలా తడబడకుండా మాట్లాడడానికి మనం జూమ్లో మాట్లాడితే ఫ్లూయెంట్గా మనం మాట్లాడగలుగుతాం. తడబడకుండా ఇట్లా
మిస్టేక్స్ పడకుండా. సో మాట్లాడచ్చు, హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. సో టాపిక్ ఏదైనా సరే. సో 120 మెంబర్స్ ఉన్నారు. సో ఒకసారి ఒక చిన్న టాపిక్. సో ఎంతమంది నిద్రపోతున్నారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. సో అలా కాదు, నేను అడిగే క్వశ్చన్ క్లియర్గా వినండి. ఎంతమంది నిద్రపోతున్నారో హ్యాండ్ రైజ్ చేయండి అన్న. సో క్వశ్చన్ అనేది క్లియర్గా వినాలి ఫస్ట్. జస్ట్ జోక్గా చెప్పాను. సో ఎంతమంది నిద్రపోతున్నారు హ్యాండ్ రైజ్ చేయమన్నా. సో హ్యాండ్ రైజ్ చేశారు. సో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళంతా మళ్ళీ ఇంకోసారి హ్యాండ్ రైజ్ చేయండి. సో ఏదో ఇప్పుడు ఒక 2 minutes, ఒక్కొక్కరు ఒక 2 minutes మీకు నచ్చింది మాట్లాడండి ఏదైనా. నేను ఒక్కొక్కరికి అన్మ్యూట్ ఇస్తాను. మీకు నచ్చింది ఏదైనా ఒకటి మాట్లాడండి. అసలు మీరు హార్ట్ఫుల్గా ఫీల్ అయింది ఏదైనా సరే. సార్ అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. శ్రీమతి గుడ్ మార్నింగ్ కృష్ణ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సబ్జెక్ట్ చాలా సూపర్ సార్. దామోదర్ సార్ సబ్జెక్ట్ అంటే ఇంకా దానికి పేరు కేక సార్. ఇంకా సార్ ఒక ఇంత నీట్ గా ఎక్కడ జరగకుండా సింపుల్ గా స్మార్ట్ గా చెప్పేస్తున్నాడు దామోదర్ సార్. కానీ సూపర్ సార్, ఎక్సలెంట్ సబ్జెక్ట్ సార్. నాకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు పర్సనల్గా వెస్టేజ్ గురించి ఏమనుకుంటున్నారు? పర్సనల్ గా ఇంకా 24 hours వేస్టే సార్. ఇక నైట్ వచ్చే వరకు 1 అయింది. ఇంకా బతికైనా జావైనా జయించాలన్నా ఓడాలన్నా వేస్టేజ్. ఏమన్నా చేయాలన్నా ఏమన్నా ఇంకా వేరే రకం మాటలు వస్తుంది. ఏమన్నా చేస్తేనే వేస్టేజ్, ఇది చేయకపోతే వేస్టేజ్ కాదు. ఎప్పుడు 24 hours వేస్టేజ్ అని జెండా ఎప్పుడైతే నీ గుండెల్లో ఉంటుందో, ఎప్పుడైతే అన్ని పనులు ఇచ్చిపెట్టి ఫస్ట్ వెస్టేజ్ కి ఎప్పుడైతే ప్రియారిటీ ఇస్తావో అప్పుడు వెస్టేజ్ సక్సెస్ అవుతావు. నువ్వు అన్ని పనులు ఇచ్చిపెట్టి నేను అన్ని పనులు అయిపోయినాక అన్ని పనులు చూసుకున్న తర్వాత నేను వెస్టేజ్ కి వస్తా సార్ అంటే నువ్వు సక్సెస్ కాలేవు. ఎవరైనా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ, ఎప్పుడైతే అన్ని పనులు ఇచ్చిపెట్టి ఫస్ట్ వెస్టేజ్ ప్రియారిటీ ఇస్తావో త్వరగా సక్సెస్ అవుతావు. అంతే సార్. 24 hours వెస్టేజ్. మన కింద లైఫ్ లైన్స్ ఒక రాత్రి 1 గంటలకు చేసినాక ఫోన్ లిఫ్ట్ చేయాలా, 2 గంటలకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయాలా, ఆ మాదిరి ఉండాలి సార్. మన 24 hours మనకు అలా ఎప్పుడు అందుబాటులో ఉండాలి అంతే. ఇంకా యాజ్ ఎ కమిటెడ్ లీడర్ లాగా. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అరుణమ్మ గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. అరుణమ్మ గారు అన్మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. దామోదర్ సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా మంచిగా ఉంది సార్. మాకు అర్థమయ్యేలాగా చెప్పాడు, మేము అర్థం చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. సో అసలు మీరు వెస్టేజ్ అంటే ఏమనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? వెస్టేడీ అంటే చదువు ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు వినియోగించుకోవాల్సిన సబ్జెక్ట్ సార్. మేము వినియోగించుకోవాలి అనుకుంటున్నాము. మాకు జర చదువు లేదు సార్. ఏది చెప్పాలంటే వెనక ముందు ఆడుతున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. సింపుల్గా చెప్పేశారు. ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నిరంజన్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను.
టీమ్ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. మనకు దామోదర్ సారు 9 టైమ్స్ ఆఫ్ ఇన్కమ్ కంపెనీ ప్రొఫైల్ గురించి చాలా బాగా చెప్పారు. సో ఈ యొక్క ఇండియాలో మనకేం సార్ అంటే ఇక్కడ 140 కోట్ల జనాభా ఉన్నటువంటి మనము ప్రధానంగా మనల్ని వేధిస్తున్నటువంటి 2 సమస్యలు ఉన్నాయి. సో అందులో ఏంటంటే మనకు ఫస్ట్ వచ్చేసి హెల్త్. సో హెల్త్ అనేటువంటిది ఈరోజు ఆ చాలా సమస్యలు వస్తున్నాయి. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్. సో ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వతంత్రం అనేటువంటిది మనిషికి లేదు. సో ఆర్థిక స్వతంత్రం కోసం వచ్చినటువంటి కంపెనీ వెస్టేజ్. సో నాకు ఈ యొక్క వెస్టేజ్ కంపెనీ నాకు అర్థమైంది ఏంటంటే, చాలా వరకు సొసైటీలో మనం ఏంటంటే అవకాశాలు లేక తల్లిదండ్రుల మీద కానీ సమాజం మీద కానీ మనం ఏడవనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ ఒక ఆపర్చునిటీ అనేటువంటిది మనకు వెస్టేజ్ రూపంలో వచ్చింది. ఒక్క అవకాశం వస్తే చాలు, నేను మొత్తం ఏదైనా సరే సాధిస్తా అనుకున్నటువంటి ప్రతి ఒక్క పర్సన్ కి ఈ యొక్క వెస్టేజ్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అవకాశం సార్. దీన్ని ఖచ్చితంగా పట్టుకుంటే మనిషికి ఏదైతే కావాలనో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జీవితం అంటే మనకి మనం తెలుసుకోవడానికి వచ్చినటువంటి అవకాశం కాబట్టి ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో మనిషి ఏదైనా సరే నేను నిరూపించుకోవాలనుకునడానికి ఒక కనిపించింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. మహేష్ గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. సార్ నారాయణ సార్ అన్మిట్ ఇచ్చాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. సిమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సూపర్ సార్. ఎందుకంటే ఒక కంపెనీ ప్రొఫైల్ అనేది మనకు ఖచ్చితంగా క్లియర్ గా ఉండాలి సార్. అసలు దీంట్లో మనం దేంట్లో చేస్తున్నాము, దీంట్లో ఇన్కమ్ ఉందా లేదా, అసలు ఉంటే మనం ఏదైనా ఎక్స్పీరియన్స్. అందుకే సార్ చెప్తారు అసలు ఎప్పుడైతే లెర్నింగ్ ఇంపార్టెంట్ గా ఉందో ఎర్నింగ్ అదే ఆ ఎర్నింగ్ అనేది ఆటోమేటిక్ గా ఆదాయం అనేది ఆటోమేటిక్ వచ్చేస్తారు. అది మన కంపెనీ ప్రొఫైల్ గురించి కాదు, ముందు మనకి ఏం కావాలి, దీంట్లో మనకి ఇన్కమ్ వస్తుందా రాదా, మనకు దీంట్లో ఉందా లేదా అనేది విజన్ అనేది మనం ముందు చూస్తున్నాం సార్. సరిగ్గా ఎదురు చెప్పడం క్లియర్ గా ఉంది సార్. ఎందుకంటే కంపెనీ ప్రొఫైల్ ఆల్రెడీ క్లియర్ గా ఉంది, విజన్ వాళ్ళకి క్లియర్ గా ఉంది. వీకెండ్ లో కూడా చెప్తున్నా సార్, ఇది వెంటనే రాలేదు, ఈ స్థాయికి రావడానికి 20 years పట్టింది. మీరు కూడా ఒక నెల 2 నెలలు 1 year ఎమ్మ గ్రోత్ రాదు, మీరు నిలబడండి ఇన్కమ్ ఆటోమేటిక్ వచ్చేస్తారని చెప్పారు సార్. ఆ రోజు ఇవాళ మీరు కూడా చెప్తూ కనెక్ట్ అయ్యింది సార్. ఎందుకంటే ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్ సార్. బట్ సరైన ఇన్కమ్ అయితే వెస్టేజ్ లో రాదు సార్. నిలకడగా నిలబడితేనే ఇన్కమ్ వస్తుంది సార్. సార్ అంతే. ఎందుకంటే ఎప్పుడైనా సరే నిలకడం అనే కారణం ఎందుకంటే నేర్చుకుంటారని. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామో దాని వెంటనే డూప్లికేట్ చేస్తాం, మనం నేర్పిస్తాం. ఈ 3 సమపాలు ఎప్పుడైతే మనకి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ అనేది ఆ ఇన్కమ్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది సార్. అది నాకు బాగా క్లియర్ అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మహేష్ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పేది కానీ మంచిగా అర్థమవుతుంది సార్. మాది మేము కొత్తగా చేరైనాం సార్ దీంట్లో. మన గోపాల్ రెడ్డి సార్ మాకు దీని గురించి చెప్పిండే సార్. ఇంతకుముందు మనం బయట పాడే ప్రాజెక్ట్ గురించి ఏదనేది కూడా అర్థం కాదు సార్. అది వాడుతున్నాం కానీ ఇంతవరకు అయితే రిజల్ట్ అనేది బయటికి రాలేదు. ఇప్పుడు మనకి దీని గురించి తెలిసింది కాబట్టి మన సార్ చెప్పినాడు, గోపాల్ సార్. వాడుతున్నాం సార్ ఈ వెస్టేజ్ దాంట్లో జాయిన్ అయినాము. కొత్తగా కాబట్టి టెన్షన్ అయిపోతుంది సార్ మాట్లాడాలంటే కూడా. సార్ మాట్లాడండి, టెన్షన్ లేదు. నేనేం ఎదురుగా ఏం లేను కదా. అట్టారు కదా సార్, మాకు ఏదనేది అంటే మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాం సార్ మేము. సో అదే డైలీ మాట్లాడుతుంటే ఈ ఫియర్ వింటున్నాం కదా సార్, మాట్లాడాలంటే కొద్దిగా అర్థమవుతలేదు సార్ ఎలా మాట్లాడాలనేది. మీ దగ్గరలో మీటింగ్స్ ఇలాంటి వాటి అటెండ్ అవుతా ఉంటే సో వీటితో పాటు జూమ్ లో కూడా మాట్లాడితే ఆ ఫియర్నెస్ అనేది పోతుంది. మనం మాసం చెప్పడం కానీ
వాళ్ళు చెప్పడం కాదు సార్, బాగా అర్థమవుతుంటది. రామచంద్ర సార్ చెప్పడం డైలీ వింటుంటాను సార్ నేను. కానీ ఇది మీటింగ్ జూమ్లోకి అటెండ్ అవుతుంటాను. గోపాల్ రెడ్డి సార్ కూడా రాండి జూమ్లోకి రాండి అర్థమవుతుంటది అని చెప్తుంటారు సార్. మాకు డైలీ ఈ అవకాశం ఇచ్చినందుకు అలివేరు మేడం గారు డైలీ మాట్లాడుతున్నామా? అవును అవును డైలీ సార్. ఉంటుంది. అలా డైలీ ఫీడ్బ్యాక్ ఇస్తే టెన్స్ అనేది పోయిద్ది మీకు. అసలు ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. క్లియర్గా ఇంకా మాట్లాడతారు నార్మల్గా. ఒకవేళ స్టేజ్ ఎక్కినా మీరు నార్మల్గా మాట్లాడతారు, ఎలాంటి ఫియర్నెస్ లేకుండా. సో అందుకని అవును డైలీ సార్. జూమ్లో డైలీ ఫీడ్బ్యాక్ ఇచ్చింది. ఎవరేమనుకున్నా ఫీడ్బ్యాక్ అనేది ఆమె ఉంటుంది మ్యాక్సిమం. అవును సార్, నెమ్మది నెమ్మదిగా మాట్లాడాలంటే ట్రై చేస్తున్నాం సార్. దీని గురించి చెప్పడం కానీ, మా పక్కన వాళ్ళకి బయట చెప్పడం కానీ, ఇట్లా వాడితే బాగుంటది ఇది ఇది అని చెప్తున్నారు సార్. మాకు కొద్దిగా చదువు అన్నది ఆ పేర్లు అర్థమవుతలేదు సార్, కొత్తగా కాబట్టి. అవి పేర్లు చెప్పాలంటే ప్రోడక్ట్ గురించి కొద్దిగా ఇబ్బంది పరిస్థితి అయింది సార్ మాకు. మీరు ఏంటంటే కొత్తగా ఇప్పుడు కదా. కొద్దిగా మన యూట్యూబ్లో కానీ లేదా ఎక్కడైనా సరే మీరు సో ఆ ప్రొడక్ట్స్ గురించి డైలీ వింటూ ఉంటే అసలు మీరు ఇంకా అది చెప్పడం అనేది అలవాటు అయింది. చూడకపోయినా చెప్పగలిగేది అలవాటు అనేది అయిపోయింది అనమాట. మీరు కొద్దిగా కొంత ఎఫర్ట్ పెడితే నేర్చుకోవాలి. రిపీటెడ్గా వింటూ ఉంటే మనం చేసిన వీడియోస్ కానీ మీ యూట్యూబ్లో ఏ అయినా సరే, అవును మనదనే సార్. కాదు, వేరే ఏ అయినా సరే తెలుగులో చాలా ఉన్నాయి యూట్యూబ్ మన వెస్టేజ్కి సంబంధించి. కొంచెం మీరు రిపీటెడ్గా వింటూ ఉంటే ముందు చెప్పడం వచ్చేసిద్ది. ఓకే సార్. మా జేఎంఎం కూడా బాగా చెప్తారు సార్. లెసన్ కూడా బాగుంటది, ఎస్. హైలైట్ చెప్తుంది. అయిపోయి చదువు రాదంటే ఇబ్బంది అనేది చెప్తుంటది. కానీ మాకు కూడా అలాంటి వాళ్ళు ఇంకా కొద్దిగా ఆదర్శం తీసుకొని ధైర్యంగా వెళ్తున్నాం సార్ మేము. కానీ ఖచ్చితంగా వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇంతవరకు బేటా వాడిన ప్రాజెక్ట్ గురించి ఏం రిజల్ట్ రాదు సార్. దీంట్లో వాడుతున్నాం కాబట్టి మాకు, మా భార్యకి కానీ మాకు కానీ హెల్త్ పరంగా కానీ చాలా బాగుంది సార్. సో మీ టెస్ట్ మనీస్ మీరు హార్ట్ఫుల్గా చెప్పగలిగినాడు. ఇదేంటంటే దీంట్లో సక్సెస్ అనేది లాంగ్ టైంలో ఉంటుంది కాబట్టి సో మనం స్టేబుల్గా నిలబడగలిగినాడే. ఇట్లా అప్పులే సార్ కానీ రమేష్ సార్లా కానీ ఇలా ఒక స్టేబుల్ ఇన్కమ్ అనేది మనకు కూడా రావడం జరుగుద్ది. ఓకే సార్. ముందు మనం చెప్తున్నాం సార్, మేము కూడా ఏం చేపిస్తున్నాము వాళ్ళకి కానీ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాము. మన గోపాల్ సార్ కూడా సహకరిస్తున్నాడు, మన మాస్ సార్ కానీ అందరు సహకరిస్తున్నారు సార్ మాకు. కానీ ఇట్లా చేసుకున్నారా, ఇలా చెప్పాలా, దీనికి చదువుతో ఏం సంబంధం లేదు అని చెప్తున్నారు సార్ మహేంద్ర చంద్ర సార్. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఎదుగుతున్నప్పుడు ముందుగా అవును సార్. ముందుగా వచ్చే అవమానాలు. అవును సార్. కరెక్ట్గా వచ్చేది అవమానం తర్వాతనే సక్సెస్ అనేది వచ్చింది. ఒకటే గుర్తు. ఇంకా అది మన అవమానానికి భయపడ్డామంటే ఆ సక్సెస్ రాదు ఇంకా. ఓకే సార్, థ్యాంక్ యూ మాకు ఇచ్చిన అవకాశానికి. ఎస్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నాగేందర్ సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమిట్జీ, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మీకు ధన్యవాదాలు సార్. ప్రతిరోజు ఇంతమంది కోసం ఇంత సేవ చేస్తున్నారు సార్. ఈరోజు దామోదర్ సార్ బిజినెస్ గురించి బాగా చెప్పాడు సార్. చాలా ఎక్సలెంట్. రాసుకున్నాము ప్రతిదీ. అట్లాగే మేడం గారు కూడా నేను చెప్పాలి అనే ఒక తపన, నేను లీడర్గా ఎదగాలని ఒక తపన చూశాను సార్. ఎందుకంటే మీరు మధ్యలో ఆపేస్తారేమో అని అనుకున్నాను, కానీ బాగా పట్టు వదలని విక్రమార్కురాల్లాగా చెప్పగలిగింది మీరు అవకాశం ఇచ్చారు సార్. ఏదైనా అంతే, మనం చెయ్యాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మరి మన ఈ బిజినెస్ ఎందుకు చేయాలి ఏంటంటే, మనం ఎక్కడన్నా జాబ్ లో వెళ్తే ఖచ్చితంగా 30 రోజులు జాబ్ చేయాల్సిందే. మనకు అక్కడ సార్ ఉంటాడు. ఆ సార్ ఏం చెప్పింది అది చేయాలి. మనకు నచ్చినా నచ్చకపోయినా ఆయన ఏం చెప్తే చేయాలి. ఆయనకు నచ్చలే అనుకో మననే తీసేస్తాడు. ముళ్ళు పోయి అటాక్ మీద పడ్డా, అటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా ఏ టైం ఎట్లుంటుందో జాబ్ విషయం తెలియదు. అలాగా తను ఓనరు ఒక 10 మంది 20 మంది కానీ 100 మందినైనా పనిలో పెట్టుకొని తను బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకు శాలరీ మాత్రమే ఇస్తాడు. 3 తరాల ఇన్కమ్ తను ఇవ్వలేడు. సో అది బాగా నాకు కనెక్ట్ అయింది సార్. మన గౌతమ్ బాలి సార్ గాని, మన ఈ ముగ్గురు త్రిమూర్తులు. సో మన భారతదేశంలో నిజంగా ఆర్థికంగా ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు లేక వాళ్ళ తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు, వాళ్ళు సఫర్ అవుతున్నారు విద్యార్థులు. సో గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులు గొప్పగా దాన్ని తీసుకొచ్చారు కాబట్టి మనం కూడా
కొంత టైం పడుతుంది సార్. వెస్టేజ్ లో ఉట్టిగా రాదు, ఒక రోజులో రాదు. ఇప్పుడు పిల్లలు 10th చదవాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. మరి దీంట్లో ఒక 2-3 ఏళ్ళు కనుక మనం స్థిరంగా నిలబడి నేర్చుకుంటూ అవమానాలను భరిస్తూ కొన్ని కష్టాలు మనీ పరంగా కూడా అటు ఇటు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఎక్కడైనా కానీ అంత ఈజీగా ఏది సక్సెస్ రాదు. కాకపోతే మన దాంట్లో నిలబడితే మాత్రం 100% సక్సెస్ వస్తది. మనము బాగుపడతాము, మన ఆరోగ్యం బాగుపడుతది. మనం నిజంగా హృదయపూర్వకంగా ఎంతమందినైతే తీసుకొనొస్తే వాళ్ళను ఆర్థికంగా ఎదిగే అవకాశం ఇవ్వడానికి ఉన్న గొప్ప అవకాశం అని నాకు అర్థమైంది సార్. సో, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుధా గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. సార్ మన వెస్టర్స్ ఏంటంటే ఎంత చూసిన కొద్ది సముద్రం అంత లోతు సార్. ఇంకా ఏదో తెలుసుకోవాలని ఎంత తెలుసుకున్నా తక్కువే సార్. ఇంకా దాని గురించి లోతుగా ఉంటుంది, సముద్రం లాంటిది సార్ మన వెస్టర్స్. నెక్స్ట్ అక్కడ అందులో సార్ చెప్పారు లేడీస్ కి సంబంధించిన క్యాప్సిల్స్, అవి చాలా క్లియర్ గా చెప్పారు సార్. అందరికీ అవసరమే, చాలా బాగున్నాయి సార్. లేడీస్ కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి, మనం ఈ ప్రాన్ బెర్రీ వాడుకోవాలని, జస్ట్ మళ్ళా శతాబిరి మ్యాక్స్ కూడా వాడుకోవాలని. ఇప్పుడు నేను ఇది కూడా వాడుతున్నాను సార్, ఐరన్ క్యాప్సిల్స్ చాలా బాగున్నాయి సార్. ఒకప్పుడు చాలా నీరసంగా వీక్ గా ఉండేదాన్ని, వర్క్ కూడా చేయలేకపోయేదాన్ని. కానీ అది వాడిన దగ్గర నుంచి కొంచెం యాక్టివ్ గా ఉండడం, నా వర్క్ నేను చేసుకోగడం. సెలూన్ లో కూడా ఎక్కువసేపు నించోవలసి ఉంటుంది సార్, మీకు తెలిసిన విషయం. హెయిర్ కట్ అయినా కానీ ఏదైనా కానీ మాది నించునే వరకే. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఏంటి ఒకళ్ళ కింద ఎంత టార్గెట్ పని చేయడం. ఎలాగైనా తెలుసుకొని నేను ఇందులో కష్టపడి నేను కూడా పైకి రావాలి అన్ని తెలుసుకొని ఎంత అవమానాలు ఎదురైనా సరే చేయాలని ఒక తపన ఉంది సార్. ఇందులో కూడా మా ఫ్రెండ్స్ చాలా మందికి క్రీమ్స్ గురించి చెప్పాను, అందరూ కొంతమంది వాడుతున్నారు, చాలా బాగుందని కూడా రిజల్ట్ వచ్చింది సార్. ఇంకా ఏదో తెలుసుకోవాలని, కాకపోతే ఏంటంటే నాకు టైం సరిపోక కొంచెం చెప్పేవాళ్ళు లేక ఇంకా ఏదో దాని గురించి అడగాలి, టైం దొరుకుతాయి అన్నట్టు ఉంది సార్. నిజంగా చాలా బాగుంది సార్. మీ సార్ కూడా ఇంకా సార్ కూడా చెప్పారు ఇందులో పీరియడ్స్ గురించి ఎలా చెయ్యాలి ఏంటి అట్ల గురించి చెప్పారు సార్. చాలా బాగుంది సార్ ఈరోజు. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో నేర్చుకోవాలనే తపన మనలో ఉన్నప్పుడు దానికి ప్రకృతే మనకి అవకాశాలు అనేది ఏదో ఒక రూపంలో, సో ఎవరో ఒకరి ద్వారా మీకు కావాల్సిన గైడ్ లైన్స్ అనేది రావడం జరుగుతుంది సార్. హెల్త్ కి సంబంధించింది, బ్యూటీకి సంబంధించింది కూడా ఉంది సార్. చాలా మంచి ప్రోడక్ట్ సార్, ఇది ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సార్. మీరు తెలుసుకునే దాంట్లో అయినా ఫేస్ వాష్ అయినా సరే, సన్ క్రీమ్ అయినా సరే, ఇవన్నీ నేను వాడాను సార్, చాలా బాగున్నాయి సార్. బయట క్రీమ్స్ కి ఇక్కడికి చాలా డిఫరెన్స్. నేను కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను బయటవి కానీ పార్లర్ పర్పస్ గా, నాకు అంత రిజల్ట్ ఏం అనిపించలేదు. ఇవి వాడినాక నాకు మంచిగా అనిపించింది సార్. కస్టమర్స్ కైనా కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది సార్. మామూలుగా అయితే పర్ఫెక్ట్గా క్లయింట్స్కి ఓకే అవుతుంది, కానీ వీళ్ళు బిజినెస్ పర్సన్స్ ఏంటంటే వాళ్ళ లాభం చూసుకోవడానికి ఇవి అంత ఎక్కువ లాభం రాదు అనే ఒక థాట్లో ఉంటారు వాళ్ళు. సో అక్కడ మిస్టేక్ అనేది జరుగుతుంది. సో ఇది కనుక వీళ్ళు ఎలా అంటే వాడారా మేడం అంటే వాడుతున్నాము చెప్తాము, అలా 1-2 months టైం తీసుకుంటున్నారు. కొంతమంది 15 days కే బాగుందని చెప్తున్నారు సార్, షాంపూ అయినా కానీ ఆయిల్ అయినా. ఎక్సలెంట్, బాగానే ఉంటుంది అసలు కంప్లీట్గా. ఇప్పుడు కొలెస్ట్రామ్ ఉంది, ఏదైనా జలుబు చేసిన తర్వాత కొలెస్ట్రామ్ రెస్పోకేర్ కొలెస్ట్రామ్ వేసామంటే, నాకు మొదటి నుంచి క్యాప్సిల్ ఏది మెడిసిన్ వాడను కాబట్టి 1 dayలో తగ్గిపోయింది జలుబు ఏదైనా వచ్చినప్పుడు. సో ఎంత స్పీడ్గా చూడండి, అంటే మొదటి నుంచి మెడిసిన్ అలవాట్లేదు కాబట్టి జస్ట్ 2 capsules వేయగానే 1 dayలో రిజల్ట్ వచ్చేసింది, నార్మల్గా ఉంటుంది నెక్స్ట్ డే. అవును సార్, అసలు మెడిసిన్ వేసుకున్నట్టే లేదు సార్, ఏదో చాక్లెట్లు తింటున్నట్టు ఏదో ఫీలింగ్, అసలు మెడిసిన్ వేసుకున్నంత వికారంగా అగరగా అయితే లేదు సార్. చాలా బాగుంది మన దగ్గర మెడిసిన్ కూడా. ఊరికే చిన్న పిల్లలు కూడా మాట్లాడుతూ ఆడుతూ కూడా వేసేసుకోవచ్చు. నేను ఇప్పటికీ కొన్ని మెడిసిన్స్ మన దగ్గర వాడుతున్నాను సార్, కాల్షియము, ఐరన్, ఆమ్లా, అలోవెరా బాగున్నాయి సార్. ఇవి నేను చాలా మందికి కూడా చెప్పాను సార్. ఈ మన వెయిట్ లాస్ గురించి కూడా కొంచెం ఒకసారి టాపిక్ చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్.
ఓకే ఓకే మేడం, ఖచ్చితంగా. సో వెయిట్ లాస్కి ఆల్రెడీ 3 టైమ్స్ అని చెప్పాము. పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ గ్రూప్లో. సో మళ్ళీ ఒకసారి సెండ్ చేస్తాను, టాపిక్ కూడా చెప్దాం ఒకసారి. చెప్పండి సార్. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, రాధిక గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాకు కూడా సార్ నాగరాజ్ సార్ చెప్పింది క్యాంబరేజ్ గురించి నేను కూడా ఇద్దరికి ఇచ్చాను సార్. దాని వల్ల మంచి రిజల్టే కనబడ్డది. ప్లస్ మళ్ళీ ఒకటి సార్ చెప్పిన బిజినెస్ ప్లానింగ్ కూడా బాగుంది సార్. ఎందుకంటే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చిన కదా నేను ఇంకా సెట్ అవ్వట్లేను అంటే అక్కడ ఏంటంటే మనం చేసే పనిని బట్టే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఒక్క నెల 2 నెలల 3 నెలల కాదు సార్. మనం చేసేది ఏంటంటే మనం పట్టుదలతోని చేయాలనుకుంటే 2 నెలల్లో డైరెక్టర్ అవ్వచ్చు. కానీ మనం పార్ట్ టైం లాగా చేయడమా లేకపోతే టైం ఉన్నప్పుడు చేయడమా అన్నది బట్టి చేస్తే కొంచెం టైం తీసుకుంటది. కాబట్టి మనం బిజినెస్ చేస్తుంటే రాలేదన్న బాధ కాదు సార్. ఈ రోజు బాధపడ్డా రేపు మళ్ళీ వచ్చినప్పుడు సంతోషపడేది కూడా మనమే. రానప్పుడు బాధపడేది నువ్వే, వచ్చినప్పుడు సంతోషపడేది నువ్వే. అందుకే సార్ వాళ్ళు ఏమంటారు, నీదే ధైర్యం, నీదే పట్టుదల, నీదే అన్నట్టు. నిజమే సార్. ఓపికతోనే మనం వర్క్ చేసుకుంటూ ఉంటా అంటే మనకు ఖచ్చితంగా రిజల్ట్ కనబడుతుంది. ప్లస్ ఏంటంటే ఆదాయం అవకాశం అన్నట్టు మనలో ఇందులో ఉంది కాబట్టి ఓపిక చేసుకోవాలి. బయట పోయి ఎన్ని రోజులు చేసినా అక్కడే ఉన్నాం కాబట్టి ఇందులో ఒక 2-3 సంవత్సరాలు గట్టిగా పట్టుకున్నదంటే కంపల్సరీ సక్సెస్ అవ్వచ్చు సార్. కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సార్, ఇప్పుడు నేను ఇన్ని రోజులు వచ్చి ఉన్నా, అన్ని రోజులు వచ్చి ఉన్నా అని అంటున్నారు చాలా మంది. కానీ ఒకటి ఏంటంటే అందులో ఏంటి అని తెలియట్లేదు వాళ్ళకి. అది తెలిస్తే కంపల్సరీ పట్టుదల చేస్తారు. తెలియని వాళ్ళు ఇప్పుడు వచ్చి డైరెక్టర్ అయినా నేను అప్పుడు వచ్చి తీసుకుంటున్నా అది తీసుకుంటున్నా అన్న మాటలు కాకుండా ముందు దాంట్లోకెళ్ళి అది ఏంటి అని తెలుసుకొని చేస్తే తొందరగా సక్సెస్ అవ్వచ్చు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్, థ్యాంక్ యూ మేడం. సో వెస్టేజ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు పర్సనల్గా? అసలు మీకు వచ్చిన ఈ ఆపర్చునిటీస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు, అవకాశాన్ని? నాకైతే సార్ ఇదైతే ఒక గొప్ప అవకాశమే అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు నాకు చదువుకోవాలని చాలా ఉండేది సార్. ఎందుకంటే కొంచెం అప్పటి మన ఇంటి పరిస్థితుల వల్ల నన్ను ఆపేసి మా అన్నయ్యని చదివించారు. అది నాకు ఇప్పటి వరకు కూడా నా మనసులో ఉండే. అందుకు నా పిల్లల్ని కూడా నేను మంచిగా చదివిపియాలనే ఉద్దేశంతోనే నాకు ఈ అవకాశం వచ్చినందుకు 10 మందికెళ్ళి చెప్పే అవకాశం నిజం సార్. నిజంగా 10 మందిలో నిలబడి మనం ఇలా మాట్లాడుతున్నామంటే అది వేస్టేజే సార్ నిజంగా. ఇప్పుడు వేరే కాడికెళ్ళి మనం చెప్పాలంటే ఎవరింటారు సార్? ఇప్పుడు వేస్టేజ్‌లో చూడండి, ఏది చెప్తే ఏ సార్ ఏ సబ్జెక్ట్ చెప్తుండో, ఏ మేడం ఏ సబ్జెక్ట్ చెప్తుందని కూర్చొని వినే ఓపిక అందరికుంటది. కాబట్టి మనం చెప్తున్నామంటే అవకాశం మనకిచ్చినట్టే కదా సార్ గౌతమ్ సార్. నాకైతే గొప్ప అవకాశం సార్. ఈ అవకాశం వచ్చినందుకు నిజంగా ఈ అదృష్టమే సార్ నిజంగా. వేస్టేజ్ అంటేనే ఒక అదృష్టం. అన్నీ అయిపోయినాక మన దాకా వస్తాయని మన రమేష్ సార్ అంటాడు ప్రతిసారి. అన్నీ అయిపోయిన తర్వాత నేనొస్తున్నాను పట్టుకొని గుర్తు చేస్తది. పట్టుకున్న వాళ్ళు సక్సెస్. పట్టుకోని వాళ్ళు అంతే సార్ ఇంకా. ఎస్, ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఎస్, కళ్యాణి మేడం అన్మిట్ ఇచ్చాను. శ్రీమృతి గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ మై ఫ్యామిలీ. ఎక్సలెంట్ సెషన్. అసలు దామోదర్ సార్ చెప్పిన కంపెనీ ప్రొఫైల్, ఎన్ని పాయింట్స్ వస్తే మనకు ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఎంత ఎర్న్ చేస్తాము అనేది సింపుల్గా ఏ ఏ లెవెల్కి వెళ్తాం అనేది ఎక్సలెంట్గా చెప్పినారు సార్. ఈజీగా అర్థమయ్యేలాగా అనమాట. ఈజీ వేలో, అది ఏదో డిఫికల్ట్గా అనిపించకుండా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. థ్యాంక్ యూ దామోదర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పుడు సార్ ఏదన్నా ఒక స్పెల్లింగ్, ఐ మీన్ సైన్స్లో టఫ్ ఉంటాయి కదా వర్డ్స్, మనకేం చేసేదంటే హార్డ్ వర్డ్స్ని ఏం చేసేవారు సార్ వాళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయిన తర్వాత ఈ వర్డ్ స్పెల్లింగ్ చెప్పని చెప్పేసి ఒక హార్డ్ వర్డ్ తీసుకొని అందరినీ స్పెల్లింగ్ అడిగేవారు అనమాట. అడిగిన తర్వాత మనం ఏం చేసేదంటే ఆహా నా దాకా కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఆ స్పెల్లింగ్ని బాగా బట్టి కూర్చునేవాళ్ళు. బట్టి కూర్చున్న తర్వాత సార్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికి రాగానే అడగడం ఆపేస్తారు మన దగ్గరికి రాగానే ఒక్కొక్కసారి. అట్లా మీరు
ఆ, మధ్య మధ్యలో ఏం చేశారంటే కంపెనీ గురించి ఏమనుకుంటున్నారని ఒకరిద్దరిని ఆపిరు కదా. నేను అనుకుంటున్నా సార్ నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ అడగకపోతే నేను ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నా. అయితే ఇప్పుడు వెస్టేజ్ అంటే మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ అడగండి సార్. వెస్టేజ్ అంటే మీరు ఏమనుకుంటున్నారని అడగండి. సో అసలు వెస్టేజ్ అంటే మీరేమనుకుంటున్నారు? సో మీకు ఈ అవకాశం కావాలని వచ్చిందా? అసలు అది ఆలోచించే తీసుకున్నారా? లేకపోతే ఎట్లా అసలు ఎలా జరిగింది? నాకు ఇన్ని క్వశ్చన్సా? ఒకటే క్వశ్చన్ అడగండి. నేను ఒక్క క్వశ్చన్కే ప్రిపేర్ అయినా. సరే ఫస్ట్దే చెప్పండి. అసలు వెస్టేజ్ అంటే మీరేమనుకుంటున్నారు? వెస్టేజ్ కంపెనీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెస్టేజ్ అంటే నేను వెస్టేజ్ అంటే నేను ఫస్ట్. ఈ సక్సెస్ ఇదంతా అవన్నీ ఏమి కాదు. నేను నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే నా సక్సెస్. ఫస్ట్ నేను నా వెస్టేజ్ అనుకుంటే ఇవన్నీ తర్వాత సింపుల్గా సాధ్యమవుతాయి. ఇంకా మిగిలినది అంతా సెకండరీ సార్. దాని గురించి తెలుసుకోవడం, నువ్వు ఫస్ట్ నాదనుకోవాలి. ఎవ్రీ పర్సన్ ఏమనుకోవాలి? నా వెస్టేజ్ నేను. వెస్టేజ్ ఈజ్ ఈక్వల్ టు నేను నా వెస్టేజ్ అనుకుంటే మిగిలిందంతా అసలు చూడండి వేరే లెవెల్లో ఉంటుంది. అదొక్కటే, ఇంకా మిగిలిన అన్ని సెకండరీ. చిన్న కొటేషన్ సార్. చెప్పండి. జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే ఏంటో తెలుసా సార్? అంత డెప్త్ నేను ఆలోచించను మేడం ఇప్పుడు. వెరీ గుడ్ ఆన్సర్. అసలు అదే ఆన్సర్. ఎట్లా చెప్పండి? మీరు ప్రారంభించకుండానే ఆలోచించదని చెప్తున్నారు చూడండి. ఆ ప్రారంభించిందే సాధ్యం కానిది. జర్నీ మనం స్టార్ట్ చెయ్యం. అసలు స్టార్ట్ చేయని ప్రయాణం ఎట్లా సాధ్యమవుతుంది? మొదలు పెట్టని ప్రయాణం ఏదైతే ఉందో అస్సలు సాధ్యం కాదు. అందరూ అంటుంటారు కదా, ఓడిపోతున్నాం, రీచ్ అవ్వట్లేము, డబ్బులు రావట్లేవు, సాధ్యం కావట్లేదు. ఈ వర్డ్స్ అన్ని ఏంటంటే వాళ్ళు అసలు ప్రారంభించలేదు అంటే ఎలా ప్రారంభించాలో అలా ప్రారంభించలేదు. ఆ సాధ్యం కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు ఆ ప్రయాణం అనేది. సో ప్రారంభించినటువంటిది ఏదైతే ఉందో, అసలు సాధ్యం కానిది ఏదన్నా ఉందా? ప్రారంభించిన తర్వాత మనం మొదలుపెట్టి ఇక్కడికి వెళ్ళాలని స్టార్ట్ అయినాం. ఏదైతే జర్నీ మనం రీచ్ అవ్వాలనుకునేటువంటి డెస్టినేషన్ ఉందో, డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి మనం మొదలుపెట్టి వెళ్తున్నాం. అప్పుడు ఆగుతుందా ఏమన్నా? మేడం ఆగదు, దాదాపు ఆగదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే తప్పితే. ఏదన్నా జరిగితే అట్లాంటి చిన్న చిన్నవి వస్తూనే ఉంటే అట్లా అని చెప్పేసి మళ్ళీ ఆగిపోతామా? సరే అక్కడ ఆగిపోతే మళ్ళీ స్టార్ట్ చేయని జర్నీనే అవుతుంది కదా. నువ్వు మొదలు పెట్టిన జర్నీనే అవుతుంది మళ్ళీ కూడా. అక్కడ ఆగినా కూడా, మధ్యకి వెళ్ళిన తర్వాత ఆగినా కూడా నువ్వు ప్రయత్నం చేయని జర్నీనే అవుతుంది అది. నువ్వు మొదలు పెట్టని జర్నీనే అవుతుంది. సో ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా నువ్వు ప్రయత్నించిన, నువ్వు మొదలు పెట్టిన జర్నీ ఏదైతే ఉందో ఎక్కడ ఆగదు, రీచ్ అవుతాం, సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దామోదర్ సార్కి మంచి సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. పోస్టింగ్ తీసుకొని ఇంత రిస్క్ తీసుకొని మీ వర్క్ని అన్నిటినీ కూడా ఎంత ఉన్నా కూడా దాన్ని మించి దీనికి ఇంపార్టెన్స్ ఇస్తూ, మాకు ఇంత మంచి టైంని కేటాయిస్తూ, మాకు ఇంత నాలెడ్జ్ని నేర్పిస్తూ, ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఫైనల్గా మళ్ళీ నేనున్నా అంటూ టాపిక్స్ అన్ని మీరు డీల్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి రమేష్ చంద్ర గురూజీకి కూడా మనసారా థ్యాంక్ యూ సో మచ్. జూమ్ని ఇంత సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నటువంటి త్రిమూర్తులు రమేష్ చంద్ర సార్, భిక్షం సార్, పుల్లయ్య సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నా అప్లైనర్ లింగస్వామి గారు, చామకూరి వెంకటేష్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జేఎం గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజన్ సార్. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ మేడం. సబ్జెక్ట్ మాత్రం చాలా బాగుంది సార్. నిరంజన్ సార్ చెప్పింది, దామోదరావు సబ్జెక్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నేను ఇట్లా గ్రాడ్యుయేట్ చెప్పినా నాకంత చదువు రాదు. మన లీడర్లు అందరికీ
మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా. ఎందుకంటే టైం వేస్ట్ చేసిన అని అనిపిస్తుంది నాకే. కానీ ఇవాళ టైం వేస్ట్ చేసిన అని నేను వదిలిపెట్టాను సార్. నేను ఎస్ వాళ్ళు ఏమన్నా అనుకోని కానీ నేను వదిలిపెట్టను. ఎందుకంటే నాకు అక్షరం ముక్క రాదు, కానీ నాకు అక్షరాలు నేర్పించింది ఏది? వెస్టీజ్. ఎస్ అక్షరాలు నేర్పించింది ఏది అంటే వెస్టీజ్. అంటే వెస్టీజ్లకు వస్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన లాభం మంచి ఏందంటే, లేదు నా లైఫ్ ఈడికే చాప్టర్ క్లోజ్ అనుకున్న సిచ్యువేషన్ లో వెస్టీజ్ పరిచయం చేసిండు రాజు, మంగనూరు రాజు నా అప్లైన్. ఎస్ నమ్మం సార్, ఎవరం ఫస్ట్లో ఎవరం నమ్మము. నేను నెగిటివ్ గా చూసిన, కానీ ఇతను చెప్పిన తర్వాత ఇంకొక అతను చెప్పిన తర్వాత అది ఇది ఒకటే. కానీ నాకు ఆ టైంలో వెస్టీజ్ అనడం ఇట్లా రాదు, కానీ ఫోన్ కలపడం మాత్రం వచ్చు. ఇద్దరి మాట ఒకటా కాదా అనేసి ఇద్దరికి ఫోన్ కలిపితే ఇద్దరి మాట ఒకటే. కానీ మంది కింద కావడం ఎందుకు, మా మేనత్త కొడుకు కింద అయితేనే నాకు కొన్ని సహకారణాలు అందిస్తాడు, నాకు తెలియదు ఏమని ఉంటే చెప్తాడు, బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ కదా, ఇంట్లోకి వెళ్ళి లేవలేని పరిస్థితి కదా, నాకు కావాలంటే తెచ్చిస్తాడు అని అక్కడ ఐడి తీసుకోవడం మాత్రమే జరిగింది నాకు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే, అప్లైన్ రాజు, మాధవిలత అక్క, మల్లేష్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఏంటంటే రమేష్ చంద్ర సార్, గురూజీ గారికి, పుల్లయ్య సార్కు, బిక్సెల్ సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా సార్. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఉండి మాట్లాడుతున్నా అంటే వీళ్ళందరి సపోర్ట్ నాకు ఫుల్గా ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చి రాని మాట అయినా సరే కానీ ఇంకా రేపు గట్టిగా మాట్లాడతానని గట్టిగా డిసైడ్ అయి చేస్తున్నా. నేను మాత్రం వదలను సార్. కానీ అవమానాలే మనకు ఒక విజయం అనుకొని అడిగేస్తా ఉండాలి సార్. ఇది మాత్రం నాకు తెలిసిన విషయం. వాళ్ళు దీనిలో అవమానం ఎదుర్కొంటేనే సక్సెస్ అనేది వస్తుందని నాకు ఫుల్ అర్థమైంది. ఇక్కడ అవమానాన్ని ఎదుర్కోనప్పుడు ఎప్పుడైతే ఉంటామో ఇంట్లో మూసుకొని కూర్చుంటే మాత్రం మనం ఎక్కడ ఇట్లా వనికిరాం. కనీసం వాకిలుడనికి ఎట్లా వనికిరాదు, ఒక లేడీస్ ఆకిలుడనికి ఎట్లా వనికిరాదు. అవమానం నాకు వద్దు అనేది అవమానం ఎదుర్కోవాలి సార్, ఖచ్చితంగా ఎదుర్కోవాలంటే అవమానం ఇంకనే ఒక విజయం అనేది ఇట్లుంటది. కానీ నాకు ఇక్కడ అర్థమైంది అదొకటి. కానీ ఎక్కడ ఇప్పుడు మనము ఎక్కడ పని చేసిన ఇట్లాగా మనం 10,000 కొరకు పని చేస్తే ఒక 40,000 కష్టం మనం అక్కడ చేస్తే మనకి ఇక్కడ 10,000 ఇస్తాడు ఆయన. ఒకరి కింద పని చేస్తే 40,000 కష్టం మనం చేస్తే 10,000 అంటే దాంట్లోకెళ్ళి మనకు 30,000 లాభం ఉంటేనే మనకు 10,000 ఇస్తాడు. కానీ ఎన్ని సంవత్సరాలు చేసినా పోతే ఒక పండుగ డ్రెస్ ఇప్పిస్తాడు, లేదంటే ఒక సంవత్సరానికి ఒక 500 పెంచుతాడు అంతే బయట. కానీ ఇక్కడ ఏముంటారు, అక్కడ ఫ్రీడమ్ లేదు. టైం టు టైం పోతేనే మనకు అనేది ఇలువ ఉంటది, గౌరవం ఉంటది. అక్కడ టైం మిస్ అయితే అంత పొడుపుడుగా తెవా, అంత అదా ఇదా అని మాట్లాడతారు. ఎందుకంటే నువ్వు ఊకే వేస్తున్నావా, నువ్వు డబ్బులు ఇస్తేనే చేస్తున్నావా అన్నమాట. ఆ మాటలకు కొన్నిసార్లు ముఖం ఇసుకొని సత్య మాటలు ఇట్లా మాట్లాడుతారు బయట. కానీ అది జనాలకు అర్థం కావట్లేదు. అర్థమైన వాళ్ళు మాత్రం ఆగట్లేదు సార్. ఇక్కడ అర్థమైన వాళ్ళు మాత్రం ఆగట్లేదు. ఇప్పుడు ఎందుకు సార్ మనం ఒక బిజినెస్ చేయాలంటే 3-4 లక్షలు పెడతాం. ఎందుకు నేను ప్రతి సంవత్సరం వ్యవసాయం చేస్తా, దాదాపు 2 లక్షల పెట్టుబడి పెడతా. పోయినసారి యాసింగ్లో 1,50,000 పెట్టుబడి పెట్టినా వాన్ వచ్చి ఒడ్లు మత్తరు రాలినాయి, రూపాయి చేతుకు రాలే నాకు. ఇదే టైంలో వాన్ వచ్చి ఒడ్లు మత్తరు రాలినాయి, రూపాయి చేతుకు రాలే. కానీ ఇక్కడ మనం ఏం పెడుతున్నాం సార్, ఏం పెడతలేం. నేను వాడుకున్న సబ్బు పేస్ట్ నేను వాడుకుంటున్నా, వేరే వాళ్ళకు వాడిపిస్తున్నా, గంతే. నేను చేస్తున్న పని ఏం లేదు ఇక్కడ. కానీ ఇక్కడ నేను అదొక్కటి వాడుకున్నా కాబట్టి, ఆరోగ్యానికి వాడుకున్నా కాబట్టి ఇక్కడ నాకు అక్షరం తెలివి అనేది వస్తుంది. ఎవరితోటి లోక జ్ఞానం ఏందనేది తెలుస్తుంది. బయటికి అడుగు పెడితే ఏందో తెలియని దాన్ని బయట అడుగు పెడితే ఇట్లా పరిస్థితులు ఇట్లా అని ఇట్లా అర్థమవుతుంది. గట్టిగా పట్టుకునేది ఏంటంటే వెస్టీజ్ ఒకటే సార్. వెస్టీజ్ ని గట్టిగా పట్టుకో అంటే పట్టుకొని ఇంట్లో కూర్చుంటే కాదు, బాగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అంటే నీకు దొరికిన టైమే. ఇప్పుడు ఈ టైంలో గంట టైం దొరికిందంటే ఈ గంట టైం బాగా మాట్లాడు. ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తమ్మునిగా, ఒక బావగా, ఒక బామర్దిగా వాళ్ళకి మందులు ఇప్పించినామంటే సపడ కాకుండా ఉండాలి. 24 గంటల ఖచ్చితంగా ఫోన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకరికి ఇప్పించిన దాదాపు ఒక 100 మందికి ఇప్పించినుంటా. వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతుంటా కాబట్టి ఏమంటారు అంటే, ఏ డాక్టర్ తోడుకునే ఇట్లా ఇంత మంచిగా లేదు, ఇక్కడ బాగుంది, మేము బయట 3-4 లక్షలు పెట్టిన ఇట్లా మాకు తగ్గంది, ఇక్కడ చాలా రిజల్ట్స్ ఉంది మేడం, మీరు ఒక బిడ్డగా నాకు చాలా హెచ్చరిస్తున్నారు, ఒక చెల్లిగా చాలా హెచ్చరిస్తున్నారు అంటే మనం ఎక్కడే పని చేస్తే అలాంటి గౌరవం దక్కుతుంది సార్ చెప్పండి. ఎక్కడ పని చేసినా అలాంటి గౌరవం దక్కదు. కానీ నాకు చదువు రాదు, కానీ అలాంటి గౌరవం దక్కుతుంది. అంటే ఇంకా తెలుసుకోవాలన్న ఆలోచన ఎక్కువ.
నాకు చాలా రోజుల గ్రాటిట్యూడ్ చెప్పాలి 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 అని కాల్ టైంలో బాగా చేస్తున్నా కానీ అక్షరం ముక్క రాందని ఎట్లుంటా సార్ ఒకసారి ఆలోచన చేయండి. కానీ అట్లయినా మిస్టేక్ జరిగింది కానీ ఇవాళ మిస్టేక్, రేపు మిస్టేక్, ఎల్లుండి మిస్టేక్ ఏం కాదు. మన సంకల్ప బలం అనేది గట్టిగా ఉండాలి. మనం ఏది పట్టుకున్నా ఒక పట్టు వదలని విక్రమార్కునిలాగా ఉంటే ఏదైనా సాధిస్తాం సార్. ఆడపిల్లనే కాదు, ఆడ పులిగా తయారు కావచ్చు, బయట ఏం పనికిరాదు, ఈ మంచి ఏంటికి చాత కాదు అన్న వాళ్ళకి ఇట్లంగా వాళ్ళకి మన విజయం ఏందని చూపించవచ్చు. మన ఇంకనే వాళ్ళు మన ఇంట పరిగెత్తేటట్టు ఇట్లా చేస్తారు. అది ఎక్కడుందంటే పవర్ ఆఫ్ వెస్టీజ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా అయితే మా అమ్మగారు పక్కనే ఉన్నారు మీరు చెప్పేటప్పుడు. సో మధ్య కొద్దిగా అందించచ్చు అంటే లేదు తప్పులు చెప్పాల్సిందే. తప్పులు చెప్తే నేను ఇంకోసారి పదే ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా చెప్తారు, నేను చెప్పను అని చెప్పి మెలకుండా అంతే సైలెంట్లో పెట్టి కూర్చున్నా. ఇంట్లో లేదు సార్, తప్పు చేయాలి. తప్పుగో 10th లో పాస్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే నేను పాస్ అయినా అని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అదే ఫెయిల్ అయితే ఎట్లుంటే తెలుసునా, నేను ఏడ చేసిన మిస్టేక్ అని బుక్కులు మొత్తం తిరగబెడతాడు. కానీ అప్పుడు ఈతలైన మైండ్ ఎంత ఫాస్ట్ గా తయారైతే తెలుసునా, మస్తు ఫాస్ట్ గా. అంటే ఇప్పుడు 10th లో ఈతలైన ఫాస్ట్ అయ్యాడు, వచ్చేసారి మళ్ళీ ఇప్పుడు 10th లో పాస్ అవుతాడు. ప్రతిసారి పాస్ కొట్టడం మాత్రమే నేర్చుకుంటాడు ఫెయిల్ అయిన వ్యక్తి. కావాల్సింది ఫస్ట్ ఫెయిల్. ఇప్పుడు కూడా మా అమ్మగారు వింటా ఉన్నారు. సో అంటే ఇంకా నేను అప్పుడు అందించకపోవడం వల్ల ఇప్పుడు మీరేంటంటే ఖచ్చితంగా మళ్ళీ రిపీటెడ్గా నేర్చుకుని ప్రాపర్గా చెప్తాననే మాట విన్నారు కదా, అది విని వెళ్ళింది ఇప్పుడు మా అమ్మగారు. కానీ ఇక్కడ మాత్రం మనం గట్టిగా అనుకుంటే మాత్రం ఏదైనా సాధిస్తాం సార్. ఇదే పని కాదు, ఏ పని అయినా సరే, కానీ గట్టిగా డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ డబ్బులు వస్తలేవని ఇంకో పని 3 నెలలోటి పుల్లయ్య సార్ చెప్తుంటారు చూడు, 3 నెలలు 9 నెలలు అయితే బిడ్డ రాదని అంటారు చూడు. అట్లా చేస్తే మాత్రం ఏది కాదు. మనము ఒక టైలరింగ్ నేర్చుకోవాలన్నా 3 నెలల టైం పడుతుంది, ఒక డ్రైవింగ్ చేసుకోవాలన్నా 3 నెలల టైం పడుతుంది, ఒక చిలకల వ్యవసాయం పంట పెట్టాలన్నా ఒక 5 నెలల టైం పడుతుంది డబ్బు చేతికి వచ్చారు అంటే అంతవరకు ఎదురు చూస్తాం మనం. ఇక్కడ ఇట్లా మనం ఏం పెడుతున్నాం తెలుసుకోవడమే, వాడుకున్నది ఇంప్లిమెంట్ చేయడమే. ఇక్కడే మనం వాళ్ళకి బరుకు పైన పెడుతున్నామా? ఒక సార్ లేడు, ఎవరు బలమంతం పెట్టేటోళ్ళు లేరు. నీకు ఇష్టం ఉంటే 24 గంటలు చేయి, నీకు బయట ఆడి వరకు ఏమైనా ఉంటే 1 గంట చెయ్యి, రోజు 1 గంట, రోజు 10 నిమిషాలు, రోజు యాలిబుల్ అయిన నిమిషం వెస్టేజ్. 1 నిమిషం ఇట్లా వేస్ట్ చేయకూడదు అనుకుంటే వెస్టేజే ఉంది సార్, ఎక్కడ లేదు ఇక్కడ, కానీ వెస్టేజ్ మాత్రం ఉంది. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు ఇంతసేపు మాట్లాడలేదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ అయిందంటే ఎక్కువ చెన్నకేశ్వర సార్ మాటలకే. ఎందుకంటే చెన్నకేశ్వర సార్ ఏం చేసాడంటే ఒక పోలీస్ జాబ్ గా ఉండి ఇక్కడ టైం దొరకని సిచ్యువేషన్ లో మనకు మంచి సబ్జెక్ట్ ఇస్తుంది కాబట్టి సారే ఇంత కష్టపడుతుండు. ఎందుకు సార్ వాళ్ళని చూసుకొని మనం ఎందుకు నేర్చుకోలేము అనే కసి పట్టుదల నాలో వచ్చింది. అదే పట్టుదలగా నేను ఇట్లా టీం తయారు చేయాలని గట్టిగా డిసైడ్ అయితే ఇంకా ఇప్పటికి దాదాపు ఒక 700-800 మందికి చెప్పిన సార్. కానీ ఫస్ట్ లో ఒక్క ఓమ్ మీటింగ్ చేస్తే ఇట్లా సక్సెస్ రాకపోయేది. నేను ఏమనుకునేదాన్ని, నేను ఏడ మిస్టేక్ చేస్తున్నా, మళ్ళీ సార్కి ఫోన్ చేసి ఏమడిగాను, సార్ నేను ఏడ మిస్టేక్ చేస్తున్నా ఒకసారి వివరించండి, ఏడ మిస్టేక్ చేస్తున్నా. లేదు మేడం మీరు చెప్తుండండి, నేను నీకు అనేది ఏమైనా మిస్టేక్ చేస్తే నీకు నేను సపోర్ట్ అందిస్తాను. మళ్ళీ సార్ నాకు సపోర్ట్ ఇవ్వడం వలన చిన్న చిన్నగా నా నోరుకు అనేది బలం పెట్టిన, నా చూపులు అనేది ఒక మెరిపించుకున్నా. నేనే నా శిల్పాన్ని నేనే ఎక్కున్నా సార్. మన శిల్పం చెక్కుతుంటే దెబ్బలకు తట్టుకుంటేనే గుళ్ళ పెట్టి పూజిస్తారు. అదే పగిలిపోతే టెంకాయలు కొట్టడానికి తప్ప ఏంటికి పనికిరాదు రాయి. కానీ ఇక్కడ ఇట్లా గట్టిగా డిసైడ్ అయ్యి 1 నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, మనం ఇక్కడ 20 సంవత్సరాలు చేస్తే ఏమి నిరూపించలే. ఒక మంచి లైఫ్ సక్సెస్ అయినామా? లేదు. ఒక మంచి పండగ, ఒక 10,000 పండగ ఎవరిని 10 రూపాయలు అప్పడకుండా చేసినామా అంటే లేదు. మన గౌరవం ఒక పెరిగిందా అంటే లేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, అక్కడ చేసే పని ఇక్కడ చేస్తే ఒక 5-6 ఏళ్ళల్లో లైఫ్ సెట్ అవుతుందని నాకు బాగా అర్థమైంది. నాకే కాదు, నేను ఎక్కువ చెప్పడం పేదవాళ్ళకి చెప్తా సార్. ఎక్కువ పేదవాళ్ళకి చెప్తా. ఆకలి మీద ఉన్న వాళ్ళకి అన్నం పెడితే లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. అందుకని పేదవాళ్ళని కాదు, డబ్బున్న వాళ్ళకి చెప్తా, పూర పేదవాళ్ళకి ఇట్లా చెప్తున్నా. చెప్పడం మాత్రం ఆపను సార్. నేను మాత్రం గట్టిగా డిసైడ్ అయి చేస్తున్నా అంతే. ఇంకా
నేను ఇంట్లో ఉన్నాను అంటే నా ఫోన్ ఊకోదు, నా ఫోన్లో నెంబర్ ఉందంటే ఇట్లా నేను ఊకోను. ఎస్, ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్, నర్మదా మేడం అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమృషి, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృషి, గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ సార్ చేశాను సార్. నిరంజన్ సార్ చెప్పిన క్రాన్బెర్రీ హార్మోన్ చాలా బాగుంది సార్ చెప్పిన విధానం. అలాగే ఈరోజు దామోదర్ సార్ చెప్పింది ఎంత ప్రొడక్ట్ కొంటే ఎంత పీవీ వస్తుంది సార్ చాలా క్లియర్గా చాలా అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ దామోదర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు ఉప్పల్లో మీటింగ్ ఉందండి నాగరాజ్ సార్ది. సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ టైంకి రండి, ఎందుకంటే ఎండలు కొడుతున్నాయి కదా. టైంకి వచ్చి వెళ్తే మనం ఎంతో కొంత ఏది ఎక్కడ మీటింగ్ అయినా ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దగ్గర సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఉప్పల్కి రండి. ఉప్పల్లో నాగరాజ్ సార్ మీటింగ్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం, నర్మదా మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జయమ్మ మేడం. మేడం అసలు మీరు ఇట్లా సబ్జెక్ట్ చాలా బాగా చెప్తారు మేడం. అసలు నాకైతే ఏమనిపిస్తుంది అంటే నువ్వు సబ్జెక్ట్ చెప్తుంటే అసలు నా పాన ఇట్లా నువ్వు చెప్తుంటే అట్లా తల్లడిల్లుతుంటది, కానీ ఏం చేయలేను. అట్లా అనిపిస్తుంటది నువ్వు సబ్జెక్ట్ చెప్తుంటే, చాలా బాగా అనిపిస్తుంటది, మనసుకు చాలా దగ్గరగా అనిపిస్తుంటది సబ్జెక్ట్ చెప్తుంటే. నా పక్కల నుండి చెప్తున్నట్లుగా అనిపిస్తది, కానీ ఏం చెయ్యలేను, కానీ చెయ్యాలి అనే కోరిక మాత్రం ఉంది మేడం. ఖచ్చితంగా చేస్తారు. ఈ రోజు జయమ్మ మేడమేనా నేను ఇంతసేపు మాట్లాడుతున్నా అనిపిస్తుంది. కంటిన్యూగా నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నారు, మీ మనసులో ఆవేదన అంతా చెప్తున్నారు కదా. ఎస్ మేడం. సూపర్, థ్యాంక్ యూ మేడం. వెస్టేజ్ అంటే ఒక సముద్రం మేడం. ఆ సముద్రంలో అలలు అవి ఇవి అన్నీ వస్తుంటాయి, సునామీలు కూడా వస్తుంటాయి. అవన్నీ కూడా మనకు ఎదురయ్యే కష్టాలు. అందులో ముత్యాలు వజ్రాలు దొరుకుతుంటాయి. అవన్నీ మనకి మంచిగా వచ్చే లీడర్స్. వాటిని అన్ని తట్టుకొని నిలబడితేనే మనం ఇప్పుడు చిన్న చిన్నగా పడవలు వేసుకొని కొంచెం డబ్బు తీసుకుంటున్నాం. సార్ వాళ్ళు స్టీమర్ల మీద పోతున్నారు, వాళ్ళు ఎక్కువ డబ్బు తీసుకుంటున్నారు. సో మనము వెస్టేజ్ అంటే ఒక సముద్రం, అందులో నీళ్ళు అనేది డబ్బు. మనకి ఎంత కావాలన్నా ఉంది, ఏం కావాలన్నా ఉంది. సో మన వెస్టేజ్ అనేది పెద్ద సముద్రం కాబట్టి రకరకాల జనాలు వస్తుంటారు, పోతుంటారు. ఓకేనా? ఎస్ మేడం. కమిట్మెంట్ గా మనం కమిట్మెంట్ అయి ఉంటే మాత్రం ఎక్కడికి వెళ్ళినా డబ్బు అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు డిసైడ్ అయి పని చేయండి. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రేమ్చంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుధా మేడం మీటింగ్ కి రండి ఉప్పల్కి. అలాగే వనిత మేడం చెప్పండి రండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మనకి దగ్గరలో ఎక్కడ మీటింగ్స్ ఉన్నా సో అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. సో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేసుకోవచ్చు. సో మీటింగ్స్ ఎలా అటెండ్ అవ్వటం వల్ల మనకి ఏంటంటే సో ఆ ఫియర్నెస్ అనేది వెళ్తూ ఉంటుంది. సో టాపిక్స్ మీద గ్రిప్ అనేది, సో ఎలా మాట్లాడాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, సో ఇట్లా అర్థమవుతుంది. సో అలాగే జూమ్లో కూడా మాట్లాడడానికి ప్రయత్నించండి. సో ఆ ఫియర్నెస్ అనేది పోగొట్టుకోవడానికి ఖచ్చితంగా మనం మాట్లాడాలి. సో మనం మాట్లాడాలి, ఎందుకంటే మన ప్రొఫెషన్ డైరెక్ట్గా క్లయింట్స్తో ఇంటరాక్ట్ అయ్యే ప్రొఫెషన్ కాబట్టి ఖచ్చితంగా మనం మాట్లాడాలి. సో మాట్లాడితేనే మన స్కిల్స్ డెవలప్ అయితే మనం ఫ్లూయెంట్గా మాట్లాడాలి, తడబడకుండా క్లయింట్ దగ్గర. సో దీంట్లో మాట్లాడితే మనం ప్రాపర్గా మాట్లాడగలుగుతాం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో నెక్స్ట్ మనం ఈవినింగ్ సెషన్లో కలుద్దాం. ఎవరు హ్యాండ్ రైజ్ చేశారా? ఒక నిమిషం. జై మేడం మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారా? ఒకసారి అన్మిట్ చేయండి చూడండి. యాంగ్రేజ్ చేయలేదు సార్, అది నువ్వు తీసేసిరు కానీ నేను అది చేయి గుర్తు పోలేదు. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకేనండి. సో మనం నెక్స్ట్ ఈవినింగ్ సెషన్లో కలుద్దాం మరి. సో థ్యాంక్ యూ సో మచ్. సో మాట్లాడడానికి ప్రయత్నించండి, ఈవినింగ్లో కూడా టాపిక్ చెప్పడానికి ప్రయత్నించండి. సో కొత్త వాళ్ళు మాట్లాడండి, ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. సో మాట్లాడాలి, మాట్లాడితేనే
సో థ్యాంక్ యూ. ఈరోజు చాలామంది టెస్టిమోనీస్తో కలిపి వెస్టేజ్ అంటే ఏంటో చెప్పారు. సో మీరు చెప్పడానికి ప్రయత్నించండి వెస్టేజ్ అంటే మీ పర్సనల్ ఒపీనియన్స్ అసలు ఏంటి. సో థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్త్. క్లోజ్ చేస్తున్నాను.